అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. దుష్టుడు అలాగున నుండక గాలి చెదరగొట్టు పొట్టువలే నుందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. ప్రభువును తన వాక్యమును మన వెనికిడిలో దీవించును గాక. చెప్పండి ఆమేన్. కొద్ది నిమిషాలు ప్రార్థించి ధ్యానము చేద్దాం. కళ్ళు మూయండి. మా పరమ తండ్రి, ఈ ఆదివారం ఈ ఆరాధన మీరు మాకు అనుగ్రహించారు. గత వారమంతట్లో మీ ఆరోగ్యకరమైన రెక్కల క్రింద మమ్మల్ని దాచిపెట్టారు నాయన. అనేక మంది కష్టాలకు, నష్టాలకు, కరోనా కాటుకు, అనేక బలహీనతలకు గురై ఉంటుండగా మమ్మను సజీవుల సంఖ్యలో ఎక్కించారు, ఆదరించారు, పోషించారు. మీ కృప మా పట్ల చూపారు. స్తోత్రము చెల్లిస్తున్నాం. ఈ ఆదివారం కూడా నీ మందిరంలో చేరి మిమ్మను మహిమపరిచేటువంటి ఆరాధించే భాగ్యాన్ని ఇచ్చినందుకు స్తోత్రం. ఈ సమయమందు 1వ కీర్తన చదివి ఉన్నాం నాయన. ప్రభువా, ఇందుండి మీరు మాట్లాడండి నాయన. మీ మాటల కొరకు మేము ఆశపడుతుండగా మీరే మాతో సంభాషించి దీవించండి. యేసు ప్రభువారి ద్వారా వేడుచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, ఈ యొక్క మొదటి కీర్తన భక్తుడైన దావీదు రాసిన కీర్తనగా మనం నమ్మవలసిన వారం ఉన్నాయి. చదువుని పైన టైటిల్ ఏమీ లేదు, అయినప్పటికీ ఇది దావీదు రాసిన కీర్తన అని మనం గమనిద్దాం. ప్రియులారా, ఇక్కడ మనం చూస్తే మొదటి మాటలో చక్కటి మాట ఏముందంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక అనే మాట వాడుతున్నాడు. ఒకే వచనములో 3 మాటలు ఉన్నాయి. ఏమిటి అంటే నడువక, నిలువక, కూర్చుండక. చూసారా, నడవకుండా, నిలవకుండా, కూర్చుండకుండా ఉండాలంట. ఎందుకనంటే ఇది లోకాన్ని గురించి మాట్లాడే మాట, దుష్టత్వం గురించి మాట్లాడే మాట. కనుక దేవుని బిడ్డలారా, ఇక్కడ వివరణ ఇస్తున్నాడు. దుష్టుల ఆలోచన చొప్పున నడువక. చూడండి, వారి దుష్టుల యొక్క ఆలోచన అంతా వేరుగా ఉంటుంది. న్యాయప్రదంగా ఉండదు, పరిశుద్ధంగా ఉండదు, యోగ్యముగా ఉండదు. కనుక దేవుడే తన గ్రంథమందు మన కొరకు ఏమి రాయించి పెట్టాడంటే, మీరు దుష్టుల ఆలోచన చొప్పున నడవవద్దు. కారణం ఏంటంటే, మనం ఎవరు? సంఘం, యేసు రక్తంలో కడగబడిన వారం, మారుమనస్సు పొందిన వారం, అనగా పాపమును విడిచిన వారం, పాప ప్రక్షాళన చేసుకున్నటువంటి వారం, యేసయ్యకు మన జీవితాలు సజీవ యాగముగా సమర్పించుకున్న వారం. అంటే ఇక్కడ చూస్తారా, సజీవ యాగముగా సమర్పించుకోవడం అంటే అర్థం ఏంటి? ఇక మేము ఆ పాపం జోలికి వెళ్ళమని, పరిశుద్ధంగా జీవిస్తామని. ప్రియులారా, దేవునికి మనల్ని మనం అంకితం చేసుకున్నాం, లేకపోతే సమర్పణ చేసుకున్నాం. దేవునికి స్తోత్రం. ఇంకొకటి ఏంటంటే, మన మనుజాశలను, మన ఇష్టానుసారంగా బ్రతకడానికి మనము ఏం చేసామండి? ఆ చర్య, ఆ విధానమును మనం విడిచిపెట్టాం. గత కాలంలో యేసుని ఎరగక ముందు, యేసుకు దూరంగా ఉన్నప్పుడు, లోకములో ఉన్నప్పుడు మనుజాశలను అనుసరించి మన ఇష్టము చొప్పున నడుచుకున్నాం. కానీ ఇప్పుడు మన ప్రాణనాథుడైనటువంటి యేసు వారి ఇష్టము చొప్పున నడుచుకోవడానికి మనల్ని మనం దేవునికి ఏం చేసుకున్నాం? అర్పించుకున్నాం. దేవునికి స్తోత్రాలు. అంచేతను వాక్యం మనకేం చెబుతుందంటే, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, మనము ఆయన మేపు గొర్రెలము అంటాడు. మనము మనవారము కాదు, మన మీద మనకి ఏ అధికారాలు లేవు కదా. మనమంతా కూడా మన అధికారమంతయు, మన మీద బాధ్యతలన్నయు, మన మీద ఉండే భారమంతయు యేసయ్యకు అప్పగించుకోవాలి. ఎవరికండి?
యేసయ్యకు అప్పగించుకోవాలి. ఆయన చేయమంటే చేయాలి, మానమంటే మానాలి, వెళ్ళమంటే వినాలి వెళ్ళాలి, తినమంటే తినాలి, మానమంటే మానాలి, మాట్లాడమంటే మాట్లాడాలి, మాట్లాడొద్దంటే మౌనంగా ఉండాల్సిందే. దేవునికి స్తోత్రాలు. ఎందుకంటే మన జీవితానికి నాయకుడు ఆయన, మనకు పోషకుడు ఆయన, మనలను ఆయన ఆయన తన రక్తమనే ధనమిచ్చి మనలను కొన్నాడు. అందుకని ఆ మాట ఉంది, కన్నాడు కొన్నాడు. ఏంటంటే కన్నాడు కొన్నాడు. దేవునికి స్తోత్రాలు. సరే, దాన్ని వివరించడానికి టైం కాదు, కానీ ఆయన కన్నవాడు కొన్నవాడు. మన మీద పూర్తి హక్కు, పూర్తి అధికారము ఆయనకే ఉంది. ఎవరికి ఉంది? దేవునికే ఉంది. కనుక దేవుని బిడ్డలారా, మనం లోకానుసారముగా లోక ఇష్టాలను బట్టి నడుచుకునే వారము కాము. దేవుని చిత్తములో ప్రియులారా నడుచుకోవలసిన వారం కనుక దేవుడు ఇక్కడ ఈ మొదటి వచనములో ఆయన ఏమంటున్నాడంటే ఒక ప్రత్యేకత, ఒక ప్రియులారా విభాగింపబడిన విధానమును చూపిస్తున్నాడు. ఇక్కడ మీరు దుష్టుల ఆలోచన చొప్పున నడువక, వారు నడిచిన మార్గంలో వారి ఆలోచనల్లో మనము పాలిభాగస్థలం అవ్వకూడదు. వారి ఆలోచనలోకి వెళ్ళామనుకోండి, మనం పాడవుతాం. మనం ఏమవుతాం? పాడవుతాం. నేను రక్షింపబడినటువంటి ప్రారంభ దినాల్లో పిల్లలు నాకు వివాహం కాకముందే ప్రభు దగ్గరకు వచ్చారు. వస్తే పిల్లరా సరే మంచిది, దైవజనుల దగ్గర పరిచర్య చేశాను, బైబిల్ ట్రైనింగ్ అయ్యింది, దేవుడు పిలిచాడు ఈ సేవ కొరకు. అయితే పిల్లరా అయితే వివాహం కావాలి కదా, వివాహం కొరకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మా నాన్నగారు సంబంధాలు చూసేవారు. పిల్లరా ఏంటంటే అన్యుల సంబంధాలు తీసుకొచ్చి అక్కడ పెట్టేవాడు. ఓసారి చాలా వచ్చింది, కానీ భీమవరం నుంచి బాగా డబ్బున్న వాళ్ళు, పొలం ఉన్న వాళ్ళు వచ్చారు. పొలం ఇస్తానన్నారంట, పిల్లరా డబ్బు ఇస్తానన్నారంట. చూశారు పిల్లని అన్నాడు ఆయన. చూస్తే నేను అన్నాను, వాళ్ళు దేవుని నమ్ముకున్నారా, మారు మనసు పొందారా, బాప్తిసం పొందారా అని అడిగాను. ఏంటి నీవు శిరోక్తి మోకాలు ఉండేడుతానన్నావు, దేవుణ్ణి నమ్ముకుంటారేంటి వాళ్ళు? కనుక నీవైతే నమ్ముకున్నావు, నీవైతే యేసు ప్రభుని తెలుసుకున్నావు, కానీ పెళ్లి చేసుకున్నాక మార్చుకుంది కానిలే అన్నాడు ఆయన. పెళ్లి చేసుకున్నాక మనం మార్చుకున్నాం కాదు, మనల్ని మార్చేస్తారు వాళ్ళు. ఏం చేస్తారా? మనల్ని మార్చేస్తారు వాళ్ళు. స్తోత్రాలు. సపోజ్ ఓ మాట అడుగుతానమ్మా, మారు మనసు లేని పిల్లని చేసుకున్నాం అనుకోండి, ఓ మాట ఒక చెవిలో దోరీలాగా పట్టుకుని సినిమాకి తీసుకెళ్ళని పట్టుకుంది అనుకో, తీసుకెళ్తావా మాంతావా? తీసుకెళ్ళకపోతే ఇంట్లో భోజనం పెడదు కదా. దేవునికి స్తోత్రాలు. తీసుకెళ్తేనేమో దేవునికి ఇష్టం కాదు, తీసుకెళ్ళకపోతే ఈ అమ్మకి ఇష్టం కాదు. మారు మనసు పొందని పిల్లలు ఎంత ఇబ్బంది పెడుతున్నారో మీకు తెలీదా? బైబిల్లో పిల్లలు దావీదు కుమారుడైన సొలొమోను గారు ఉన్నారు. సొలొమోను మహాజ్ఞాని, సొలొమోను పరిశుద్ధుడు, సొలొమోను దేవుని అభిషేకము పొందినవాడు, దేవుని ఆశీర్వాదం పొందినవాడే. కానీ చాలా కాలం సొలొమోను దైవ చిత్తానుసారముగానే బ్రతికాడు. కానీ ఏంటంట అన్యురాండ్రను విగ్రహారాధికులైన పిల్లలను పెళ్లి చేసుకున్నాడు. ఈయన ఏం చేసుకున్నాడు? ఐగుప్తు పిల్లరా అన్యురాండ్రను విగ్రహారాధికులను పెళ్లి చేసుకుంటేనంట ఈయనకి విగ్రహారాధన కుదరదు. పరిశుద్ధమైన ఆరాధన, ఆత్మారాధన యూదులకు. అటువంటి సొలొమోను హృదయాన్ని ఆ స్త్రీలట విగ్రహారాధన తట్టుకు మళ్ళించేశారు. చివరికి సొలొమోను విగ్రహారాధన కూడా చేశాడు. కారణం అతను చెయ్యాలని కాదు, పిల్లరా అతను చేసుకున్నటువంటి స్త్రీలు అతని హృదయాన్ని త్రిప్పేశారు. చూసారా ఎంత ప్రమాదమో? దేవునికి స్తోత్రాలు. సొలొమోను పరిశుద్ధుడే, సొలొమోనుతో దేవుడు మాట్లాడాడు. సొలొమోను దావీదు కుమారుడే, చిన్నతనము నుండి ధర్మశాస్త్రము తెలుసున్నవాడే. కానీ ఆ స్త్రీల వల్ల, అన్నిరాండ్ర వల్ల, విగ్రహారాధికుల వల్ల అతని హృదయ స్థితి మార్చివేశారు.
హృదయపూర్వకంగా చేశాడు అసలు ఎంత బాధ ఉండి ఉంటుంది అంటారు? చాలా వేదన, చాలా బాధ. అందుకే ఇక్కడ అంటాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక. ఎటట? దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు. వారి ఆలోచనలు వేరు, అవి పరిశుద్ధంగా ఉండవు, ప్రత్యేకంగా ఉండవు, లోకానుసారంగా ఉంటాయి పిల్లలు. కనుక దుష్టుల యొక్క ఆలోచనలను మనము అనుసరించకూడదు. దేవునికి స్తోత్రాలు. స్త్రీల గురించి చెప్పాలంటే అది వేరే విషయం అనుకోండి పిల్లరా. ఇంకొక అహాబు భార్య ఉంది లేఖనములో. అహాబును పాడు చేసింది ఆమె. ఎవరు? యెజబెలు భార్య అండి. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. పిల్లరా, ఒక మాట చెప్పాలంటే ఇది మన అంశం కాదు, కానీ అయినా ఒక మాట జ్ఞాపకం చేస్తాం. కుటుంబము ఒక సరైన క్రమములో నడాలంటే, కుటుంబ గౌరవాలను కాపాడాలంటే స్త్రీల్లోనే ఉందండి. అబ్బాయిలు ఏముందండి, ఈడు కష్టపడి వస్తాడు, పట్టుకొచ్చి ఇంట్లో పెడతాడు. ఈ మలిచేది అంతా కూడా ఎవరమ్మా? అందుకని అమ్మగారులు ఏమన్నారంటే, అమ్మగారికి 4 పాత్రలు ఉన్నాయి కుటుంబ జీవన విధానములో. అందులో ఒకటి భార్య, రెండవది మంత్రి లాంటిదంట. ఎలాంటిదండి? సరైన ఆలోచనలు ఇవ్వకపోతే ఆ కుటుంబం అంతా నాశనం అయిపోద్ది. అందుకని మీరు మంచోళ్ళు, మిమ్మల్ని గురించి కాదు, పరిశుద్ధ స్త్రీలు బాగా ప్రార్థన చేసి మీ కుటుంబానికి మీరు ఏం చేయాలంటే శ్రేష్టమైన మంచి సలహాలు ఇవ్వడం నేర్చుకోవాలి. ఏమివ్వాలి? మీరు సలహా ఇచ్చారనుకోండి, ఇక జీవితాంతం మీ యజమానుడు మీ యందు నమ్మకం కలిగి ఉంటాడు. ఈ అమ్మ ఇచ్చిన సలహా చాలా బాగుంటుంది. ఈవేళ చాలామంది పరిశుద్ధ స్త్రీలు, ప్రార్థనాపరులైన స్త్రీలు మంచి సలహాలు ఇచ్చే బిడ్డలు ఉన్నారు, కుటుంబాలు కట్టే బిడ్డలు ఉన్నారు. అందుకని సామెతల గ్రంథంలో ఉంది, ఏమన్నాడు? జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును అంటాడు. దేవుని స్తోత్రాలు. సొలొమోనును పాడు చేసింది ఎవరు? స్త్రీలే. ఎవరండి? స్త్రీలే. స్తోత్రం. ఒకలా ఇద్దరా? ఆయనకి ఎంతమంది అంట? మీకు బాగా గుర్తుందిగా, 1000 మంది అంట. ఏంటండి ఏమ్మా, 1000 మందిని చేసుకున్నాడు. సామాన్యండి. బైబిల్లో ఉందమ్మా, నేను చెప్పడమే కాదు. కొంతమంది అందుకని ఇప్పుడు అంటున్నారు, ఆయనకి 1000 మంది ఉన్నారు కనుక 2-3 ఉంటే నాకు తప్పేంటి అనుకుంటున్నారు కొంతమంది కుర్రోళ్ళు. ఏమండే, ఆ కాలంలో సరిపోయింది కానీ ఈ కాలంలో కుదరదు. ఒక్క ఆమె ఉండాలి. ఎవరు ఉండాలా చెప్పండి? ఒక్క ఆవిడే ఉండాలండి. యేసు రక్తమే చేయి. చెప్పరండమ్మా. నేను మొన్న ఎక్కడో ఇందులో నేను చూశాను, యేసు రక్తం మేము ఒకటండి, వీళ్ళు కాదు వాళ్ళు కాదు వాళ్ళు కాదు వాళ్ళు కాదని 2000 మందిని చేసుకున్నాడు అంటాడు. అంటే ఈ సొలొమోను గారి కంటే డబుల్ అనమాటాడు. దొరికేసాడు లేడు మొత్తం మీద. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇది సరైన విధానం కాదు. ఇక్కడ అంటాడు, ప్రియులారా, మరి వాళ్ళు పరిశుద్ధులు కాకపోతే, వారు యోగ్యులు కాకపోతే, యేసు రక్తములో వారు కడగబడకపోతే వారి ఆలోచనలు ఎలా ఉంటాయండి? శ్రేష్టమైనవి కావు, యోగ్యమైనవి కావు కదండి. కనుక మన సహవాసం అందుకని ఎవరితో ఉండాలంటే పరిశుద్ధులతో ఉండాలి. ఎవరితోటి? ఏమంటే చెప్పండి. మన సహవాసం పరిశుద్ధులతో ఉండినట్లు చూసుకోవాలి. అప్పుడు మా నాన్నగారు ఆ అమ్మాయిని చేసుకోండి, చేసుకోనన్నా. ఎందుకు తెలుసా? అన్యులు మారు మనసు పొందలేదు. అయ్యా వందన వెళ్తాయి, వస్తారా? రండి. తండ్రి కుమార శుద్ధాత్మదేవా
ఇవాళ పాస్టర్స్ డే అంట. ఏంటమ్మా? పాస్టర్స్ డే అని దైవ సేవకులకు కొరకు ప్రత్యేకించబడిన అక్టోబర్ 2వ ఆదివారం. అందుకనే మన విజయశ్రీ గారు కుమారుడు ఆయన దైవ సేవకులుగా గిఫ్ట్ అట్టుకొచ్చి ఇచ్చారు. దేవునికి స్తోత్రాలు. మీరందరూ కూడా సేవకులకి వేళ మీరు శుభాకాంక్షలు తెలియపరచండి, వారి క్షేమము కోరి ప్రార్థన చేయండి. ఎందుకంటే దైవజనులు సమాజములు ఉండుట ఎంతో గొప్ప ఆశీర్వాదం. భక్తులు ఏ ప్రదేశంలో ఉంటారో ఆ ప్రాంతానికి ఆశీర్వాదం. కారణం ఏంటంటే ఆ ప్రాంతం కొరకు, దేశం కొరకు, ప్రజల కొరకు ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. భక్తులు చోట ఒక భక్తుడు పాడాడు, భక్తులు దేశములో లేనందు చేతనట కరువు కష్టములు అధికమయ్యాయి అంటాడు. కనుక దైవజనులు ప్రార్థన సమాజమునకు దీవెన. పిల్లలు కనుక దైవజనులు ఎల్లప్పుడూ ఏం చేస్తూ ఉంటారు? వాళ్ళు ఒకవేళ దేవుని నమ్మినా నమ్మకపోయినా ఆ ప్రాంత ప్రజల కొరకు, ఆ దేశ ప్రజల కొరకు, ఆ గ్రామ ప్రజల కొరకు ఏం చేస్తారు? ప్రార్థన చేస్తాం. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుడే చెప్పాడు కదా, ఏమన్నాడు? అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయును. ఏం చేస్తాడు? అతడు ప్రవక్త. ఎవరు చెప్పారు ఈ మాట? అబీమెలెకు రాజు చెప్తాడు, అబ్రహాముని గురించి చెప్పాడు. అతడు ప్రవక్త, అతడు నీ కొరకు, నీ ఇంటి వారి కొరకు ప్రార్థన చేసి ఒక దైవజనుడు ఉండాలి నీకు. ఆ దైవజనుడు అంటే అర్థం ఏంటంటే నీకు ఒక ఆత్మీయ తండ్రి. ఎరమ్మా? ఆత్మీయ తండ్రి నీ క్షేమము కోరి, నీ మేలు కోరి, నీ కుటుంబ క్షేమము కోరి, నీ చేతి పనుల విషయంలో దైవజనులు ఏం చేస్తారు? ప్రార్థిస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రాలు. మా సరోజనమ్మ అప్పుడప్పుడు అంటూ ఉండేది, అయ్యా నా కుటుంబానికి మీరు దైవజనులు, మా కొరకు మీరు ప్రార్థన చేయాలి, మీరు మా ఆత్మీయ తండ్రి అని అంది. కనుకను మరి నాటి నుంచి నేటి వరకు 40 సంవత్సరాల పైన అయింది ఆ కుటుంబాన్ని దేవుడు నాకు అప్పగించి. అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళ కొరకే అనుకోకుండా మీ అందరి కొరకు, అంటే ఆ తల్లి ఆ మాట అందుకనక నేను అంటున్నాను ఆ మాట. ఈనాడు కూడా మరి దైవజనుని ప్రార్థన అంటే చాలా ఆశ. ఇప్పుడు కూర్చుని లెగలేకపోతుందా? ఇప్పుడు కూర్చుని లెగలేని స్థితిలో ఉంది ఆవిడ. లేస్తుందనుకోండి, కానీ వృద్ధాప్యానికి వచ్చేసిందా. మొన్న 2-3 వారాలు పాపం మందిరానికి రాలేకపోయింది, దారి సరిలేక. మేము వెళ్ళాం. ఒక వారం ఇంటికి వెళ్ళేసరికి పెద్ద ఆవిడైనా సరే నేను వెళ్ళేసరికి లేచి నిలబడిపోయింది. నీకెందుకమ్మని లేచి నిలబడడం? వయసుకు పెద్దదాను, నువ్వు కూర్చో అన్నాను. కాదండి, దైవజనులు మీరు, మిమ్మల్ని గౌరవించాలి అని వెళ్ళిన వెంటనే లేచి నిలబడి 2 చేతులు జోడించి వందనాలు చెబుతుంది. ఆమె వయసు ఎక్కడ, నా వయసు ఎక్కడ? దేవునికి స్తోత్రాలు. పిల్లరా, దైవజనులకు లోబడితే, దైవజనులను గౌరవిస్తే వారికి, వారి కుటుంబానికి ఆశీర్వాదాలు కలుగుతాయి. అందుకనే ఆమె భక్తి కలిగినటువంటి దేవుని బిడ్డ కనుక ఆమెను బట్టి కుటుంబం అంతా దీవించబడింది. వేళ ఉన్నతమైన రక్షణ భాగ్యము కుటుంబం అంతటికి దొరికింది. దేవునికి స్తోత్రాలు. దైవజనుడని చేర్చుకున్నది అక్కడ వాక్యంలో ఏమంటాడంటే, పిల్లరా, నీతిమంతుని చేర్చుకున్న వారికి నీతిమంతుని ఫలము కలుగును, ప్రవక్తని చేర్చుకునే వాడికి ప్రవక్త ఫలము పొందుకున్నట్టాడు. కనుక దైవజనుని చేర్చుకున్నప్పుడు నీకు ఆ ప్రతిఫలం ఎవరిస్తారు? దేవుడు ఇస్తాడు. సందర్భం వచ్చింది జ్ఞాపం చేస్తున్నాను. పిల్లరా, దైవజనుడని చేర్చుకున్నది ఒక ఆమెని బైబిల్ గ్రంథంలో. ఎవరో? ఘనురాలైన స్త్రీ. ఎవరమ్మా? ఘనురాలైన స్త్రీ ఏం చేసిందండి? దైవజనుని తన ఇంట చేర్చుకున్నది. అప్పటికి ఆమెకి పిల్లలు లేరు, ఆస్తి అంతస్తులు ఉన్నాయి, చక్కటి భర్త ఉన్నాడు, కానీ గొడ్రాలుగా మిగిలిపోయింది. పిల్లరా, ఆమె తన భర్తతో ఈ మాట ప్రస్తావిస్తుంది. చాలాసార్లు మనం ధ్యానం చేసామన్నమాట. అయ్యా, మన యొద్దకు వచ్చుచూ పోవచ్చున్నవాడు భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును. ఎటట? మీ దగ్గరకు వచ్చే దైవజనులు ఎలాంటి వాళ్ళు అయి ఉండాలి? భక్తి గల దైవజనులు అయితే మీ కుటుంబానికి ఆశీర్వాదం.
ఎవరిని పడితే వాళ్ళు చేర్చుకోకూడదు. భక్తి గల దైవజనుడు నీ ఇంటికి దైవజనుడుగా ఉంటే నీ కొరకు నీ కుటుంబ క్షేమము కోరి నీ చేతి పనుల విషయంలో ప్రార్థన చేస్తారు. అది నీకు ఆశీర్వాదము, అభివృద్ధి కలుగుతుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి అనేక మంది బిడ్డలు ఉన్నారు, నమ్మకస్తులైన బిడ్డలు, యోగ్యులైన బిడ్డలు, దైవజనులను ప్రేమించే బిడ్డలు ఉన్నారు. ఎవరు దైవజనులను ప్రేమిస్తారు ఆ కుటుంబాలు ఆశీర్వదింపబడతాయి. హల్లెలూయా. ఇక్కడ ఒక కీర్తనలో ఉంది కదా, మీకు తెలుసును, దేవునికి స్తోత్రం. 35వ కీర్తన అనుకుంటా, ఏముందండి, 27వ వచనం కదా. తన సేవకుని క్షేమమును చూసి ఆనందించు యెహోవా ఘనపరచబడుగా కానీ వారు నిత్యము పలుకుచుందురు. దేవుని సేవకుల క్షేమము కోరాదట. ఎవరో విశ్వాసులు కోరుకోవాలి. విశ్వాసులు కూడా దైవజనుల క్షేమము కోరి ప్రార్థన చేయాలి. మేము మంచి సేవ చేయాలంటే మీ అందరి ప్రార్థనలు ఉండాలా? ప్రభువా, మా దైవజనులను దీవించు నాయన, మంచి ఆరోగ్యం ఇవ్వడు నాయన, క్షేమము కలుగుచేయి నాయన, వారి ప్రయాణాల్లో సహాయం చేయి నాయన, వారు ఈరోజు ఎక్కడికి వెళ్తున్నారు సువార్తకి తోడుగా ఉండి నీ కార్యం జరిగించుకొని ఏం చేయాలన్నమాట, దైవజనుల ప్రయాణం కొరకు, ఆరోగ్యం కొరకు, ఆర్థిక అవసరతలు తీర్చబడడం కొరకు ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. అందరికంటే ముందుగా ఎవరి కొరకు ప్రార్థన చేయాలి తెలుసు మీరు? ఎవరి కొరకు? దైవజనుని కొరకు ప్రార్థన చేస్తే అది నీకు ఆశీర్వాదం. స్తోత్రం. చాలామంది బిడ్డలు ఈ మాట చెప్పడం నేను విన్నాను. అయ్యా, మొట్టమొదట మీ కొరకు ప్రార్థన చేస్తాం, తర్వాత మా ఇంటి వారి కొరకు, ఉన్నవాళ్ళ కొరకు ప్రార్థన చేస్తాం. అవును, నీవు ప్రార్థన చేసినా చేయకపోయినా దైవజనుడు నీ కొరకు, నీ ఇంటి వారి కొరకు, నీ మేలు కొరకు, నీ ఆరోగ్యం కొరకు, నీ అభివృద్ధి కొరకు ఏంటండి ప్రార్థన చేస్తున్నారు. దైవజనుని చేర్చుకున్నది కనుక సారిపతు ఇంటి, ఇక్కడ ఎవరు సారిపతు కాదు, గనురాలైన స్త్రీ తన జీవితంలో లోటు తీరిపోయింది. అవునా? బిడ్డలు లేని లోటు తీరిందండి. స్తోత్రం చెప్పండి. సారిపతి విధురాలను కూడా జ్ఞాపకం చేసుకుంటాం. సారిపతి విధురాలు దైవజనుని చేర్చుకున్నది. ఏ స్థితిలో? లేమిలో, భయంకర కరువులో దైవజనుడికి ఒక అప్పాన్ని ఇచ్చిందంటే ఆశీర్వాదం పొందింది. ఏమిచ్చిందండి? అసలు ఆ టైంలో ఆ అప్పం ఇవ్వడం చాలా గ్రేట్ ఆవిడ. అవును కదండి. అసలే ఏమీ లేదన్నప్పుడు తొట్టెలో పట్టాడు పిండే, బుడ్డలో కొంచెం నూనె అన్నాడు కదా, అదే ఉంటుండగా ఇక తనకు ఆ కొంచెం నూనెతో కొంచెం పిండితో, అసలు నిజంగా చెప్పాలంటే తనకు తన కుమారుడు కూడా రొట్టెలు కాల్చుకోవడానికి చాలవు కూడా నయ్యి. మధ్యలో ఏలియా గారు వచ్చారు కదా. మధ్యలో ఏలియా గారు వచ్చి, అమ్మా ఒక రొట్టె ముక్క అట్టుకురా అంటాడు. రొట్టె ముక్క లేదంటే మొట్టమొదట ఒక అప్పమ్మను వేసి పట్టుకురా నాకు అన్నాడు. ఏమీ ఆలోచించలేదు, ఏమీ కంగారు పడలేదు. ఏంటి ఇదిగో ఈయనకి ఇచ్చేస్తే మాకేముంటుంది ఇంకానే అని అనుకోలేదు. కానీ ముందు ఆయనకి పెట్టాలి అనుకుంది కనుక 3.5 సంవత్సరములు పోషింపబడింది. స్తోత్రాలు. మా శాంతి అనుకుంటాను నేను. కొన్నిసార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పాపం అసలు ఏమీ లేదు వాళ్ళకి. కరోనా కాలంలో ఈ ఫ్యాక్టరీ జాబ్ లేదు కదా, ఈయనేమో ఇంటికాడ ఉండేవాడు. ఈవిడికి పని చేస్తాక పని కూడా లేదు. పాటర్ గారు వెళ్తే టీ ఇస్తాను కూడా టీ పోవడం కూడా లేదు పాపం. అయినా సరే టీ ఇచ్చింది, కాఫీ ఇచ్చింది, టిఫిన్లు ఇచ్చింది. ఇప్పుడు చెప్పింది కదా సాక్ష్యం, ఎంత సాక్ష్యం చెప్పింది. ఇల్లు కట్టేస్తుందంట. కడుతుంది, ఎన్ని ఇళ్ళైనా కడుతుంది. స్తోత్రం చెప్పండి. ఆశీర్వాదం ఉంటే ఒకటేంటి 10 ఇళ్ళు కడతాం, దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే వాక్యం ఉంది కదా, నీళ్లు పోయేవానికి నీళ్లు పోయేవాడును, ఏది ఎత్తుతావో అదే కోస్తావు నువ్వు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఒక అప్పమ్మనిస్తే ఏం పోషింపబడిందమ్మా? 3.5 సంవత్సరములకు ఆ కరువంతా తీరిపోయి సమృద్ధితో ఆ తల్లి పోషింపబడడం చూస్తాం. కనుక ఇలాంటి మాటలు దేవుని గ్రంథములో ఎన్నో ఉన్నాయి.
దేవునికి మహిమ కలుగునుగాక. కొత్త నిబంధనలోకి వచ్చినప్పుడు యేసు ప్రభువుని చేర్చుకున్నదండి ఒక కుటుంబం. ఎవరు చెప్పండి? మార్తా, మరియా, లాజరు. యేసు ప్రభువుని చేర్చుకున్నారు వాళ్ళు. యేసు ప్రభు వచ్చారని మార్తమ్మ గారు చాలా హడావిడి పడిపోయింది. మంచి మంచి ఏం వంటలు వండిందో అవన్నీ బైబిల్లో రాయబడలేదు, కానీ చాలా హడావిడి పెట్టుకుని మంచి మంచి వంటలు చేసిందండి. ఏం చేసింది? మంచి మంచి వంటలు చేయడానికి వెళ్ళిపోయింది. యేసు ప్రభు దగ్గర పరిచర్య కూడా ఆగిపోసేసి, మరియమ్మ గారేమో యేసు పాదాల దగ్గర కూర్చుంది. మార్తమ్మ గారు ఏం చేస్తుంది? మా యేసయ్య వచ్చాడని మంచి మంచి వంటలు సిద్ధపరిచింది. స్తోత్రం. మీకు తెలియదు కానివ్వండి, కొందరికి తెలియదు, కానీ మీకు తెలియకపోవడం ఏం కాదు. కానీ కొందరు ఓ ప్రార్థనా కూటం పెట్టుకున్న వీళ్ళ దైవజనునికి భోజనాలు పెట్టాలంటే కొంతమంది ఎంత ప్రయాస తీసుకుంటారు. బేవర్లో పిల్ల ఉంది, పిల్ల అంటే పెళ్ళైన పిల్ల ఆమెకు పిల్ల ఉందనుకోదు, మీకు తెలుసు. కానీ 7 వారాల కూటం పెట్టుకుంటుందండి. సంవత్సరాలు 2-3 కూటాలు పెట్టేస్తుందండి. అలాంటి కూటాలు 7 వారాల కూటాలు. చిన్న ఆపదొస్తే చాలు 7 వారాల కూటం ఉంటుంది అంతే. ఆమెకే కూటమని ప్రకటించేస్తుంది. 7 వారాలు మేము వెళ్ళాలి కదా. ఏం చేయాలా? దేవునికి స్తోత్రాలు. ఆమె ఆశకు తగ్గట్టుగా 7 వారాలు కూటం పెట్టిందంటే ఏదో అద్భుతం జరుగుద్ది, సమస్య తీరిపోతుంది. 7 వారాలు కూటం పెట్టిందండి. 7 వారాలు దైవజనులకు వంట చేసి పెడుతుందండి. వారానికో వెరైటీ. ఫోన్లో అడిగేద్ది, వేళ ఏం పెట్టమంటారు, ఏదో పెట్టేసి ఏది పెట్టినా తింటామంటాం. కాదు, కుదరదండి. మీ ఇంటికాడ తిన్నట్టు తింటే అలాగా స్పెషల్గా నా ఇంటికాడ భోజనం చేసి నా కొరకు ప్రార్థన చేసి వెళ్ళాలని చాలా ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తుంది. అలా చేస్తుంది కనుక అటు ఆశీర్వాదం అమ్మకి వచ్చేది, పొందుకుంటుంది అలాగా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దైవజనులు అంటే సామాన్యం కాదు. దేవుని చేతిలో పనివారు, దేవుడు ఏర్పాటు చేసుకున్న పాత్రలు, దేవుడు అభిషేకించుకున్నటువంటి దైవజనులు కనుక దైవజనుని క్షేమము కోరాలి. ఏం కోరాలి? దైవజనుని క్షేమము కోరాలి, ప్రార్థన చేయాలి. ఈవేళ ఏంటనుకున్నాం? పాస్టర్స్ డే. ప్రభుకు మహిమ కలుగు గాక. మన వేండ్ర విజయశ్రీ గారు చక్కగా ఏదో పంపారు, మోతీ తినగానేది ఏం తెలియదు. యేసు రక్తమే జయం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట చెప్పనా? దైవజనుడు నీ ఇంట తిని తృప్తి పడితే నీకు గొప్ప ఆశీర్వాదం. ఏంటంటే తిని తృప్తి పడితే నీకు ఆశీర్వాదం. స్తోత్రం చెప్పండి, చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మా సరోజనమ్మ కూడా అలాగే చేసేది. ఏమీ లేని కాలంలో, అక్కడ ఏం దొరకవు ఆ ఊళ్ళో, ఏమీ లేని కాలంలో ఏమి ఇచ్చేది? గ్లాసులు పాలు, ఒక రొట్టె. అప్పుడు రూపాయో 10 పైసలు ఆ రొట్టె ఖరీదు. ఆ రొట్టె ఖరీదు నాకు జ్ఞాపకం లేదు. ఏంటే 20 పైసలా? 10 పైసలు. అప్పుడు 10 పైసలు, కానీ ఇప్పుడు 2 రూపాయలు 3 రూపాయలు ఉంది ఆ రొట్టె. ఆ రొట్టె ఇచ్చి పాలు ఇచ్చి ప్రార్థన చేయించుకుని పంపిదండి. ఇప్పుడు ఆ రొట్టె పాలు ఇచ్చి ఎంత ఆశీర్వాదం పొందేసిందో చూసారా? వీళ్ళెవరో మాట్లాడరేంటి? పొందిందా లేదా? ఎన్ని ఇళ్ళు కట్టేసింది? స్తోత్రం చెప్పండి. ఈ ఇల్లు పంచేటప్పుడు తప్పనిసరిగా చెప్పాలి ఇలాంటి మాటలు. 30 సెంట్లు వీళ్ళకు ఉన్న ఇల్లు కాకుండానే, ఆవిడ 1.5 సెంటు స్థలం ఉండేవాళ్ళు ఇల్లు. ఈ ఇళ్ళన్నీ కాకుండా 35 సెంట్లు ఆ స్థలం పంచేటప్పుడు మనోహరం గారు మీరే పంచండి అన్నాడు నన్ను. వాళ్ళందరినీ ఏరెట్టేటప్పుడు మీరే ఏరు పెట్టండి అన్నాడు. ఏరు పెడతాక నాకు ఇష్టం లేదు. వీళ్ళు 10 రోజులు ఆపేసాను. కలిసి ఉన్నారు, సంపాదించుకున్నారు, ఎడిపోతే అలాగని చెప్పేసి కొన్నాళ్ళు నేను ఏరు పెట్టడానికి ఇష్టపడలేదు. తర్వాత తప్పనిసరిగా పెట్టాం. ఏ చేసినా నాకు చెప్పకుండానే నాకు అప్పగించేసేవాడు అంతే. స్తోత్రం, హల్లెలూయా. కనుక ఆ స్థలాలు పంచేటప్పుడు 5గురికి పనిచేసాం. ముందేమో దేవుడికి 3 సెంట్లు తీసేశారు. అందులో 3 మందిరం కడుతున్నాం. ఇప్పుడు అది
కట్టయితే అందరికీ స్థలాలు 5 సెంట్లు ఇచ్చేసాం వీళ్ళందరికీ. 5 సెంట్లు ఇచ్చేస్తే నాకు ఆలోచన లేదు, ఈ ముసలోళ్ళు ఎక్కడ ఉంటారనే ఆలోచన లేదు. సరే వీళ్ళు పరలోకం వెళ్ళిపోతారు కదా, ఇక్కడ ఉంటారేంటి అని నేను అనుకున్నాను కదా. వీళ్ళందరికీ 5 సెంట్లు ఇచ్చేసాం, దేవుడికి ఏమో 3 సెంట్లు ఇచ్చేసాం. ఇప్పుడు చాలాసార్లు నన్ను తెప్పింది సరోజనం, ఈ మధ్య మానేసింది. ఏమి నాకేం పంచిపెట్టారు మీరు, నాకేం పంచిపెట్టారు, నేను ఎక్కడున్నాను అనేది. అప్పుడు వీళ్ళ తోట అన్నాను మొన్న, ఆమె నన్ను బెదిరించడం, నేనేమి వీళ్ళని బెదిరించడం. ఏంటి బెదిరించడం, ఇప్పుడు స్థలం పంచలేదంటారా, మీరు కట్టుకున్న ఇళ్ళన్నీ వదిలిపెట్టేసి పోండి ఎక్కడికన్నాను. వాళ్ళు ఏమన్నారు తెలుసా, ఇంకొకడైతే ఇలాగ అడ్డంగా మాట్లాడారు, మేము ఎక్కడికి వెళ్తామని. అయ్యగారు ఇప్పుడు ఇల్లు ఖాళీ చేసేమనండి, ఇప్పుడే ఖాళీ చేసి వెళ్ళిపోతాం బయటకు అన్నారు వీళ్ళు. అలాగే ఏ కొడుకైనా అంటాడమ్మా, ఆల్రెడీ ఇప్పుడు కూడా రెడీగా ఉన్నారు వాళ్ళు. అలా అంటే చాలు వాళ్ళు ఇల్లు ఇడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఖాళీ చేయమని అనరు, అని పని ఉండదు. స్తోత్రం చెప్పండి. తల్లిదండ్రుల ఎడల అంత విధేయత ఉండాలి. ఏ పిల్లలైతే అలాంటి విధేయత ఉంటుందో ఆ పిల్లలు తప్పకుండా దీవించబడతారు. నీకు ఆ తల్లిదండ్రులు ఉన్నారు. నిజమైన తల్లిదండ్రులు ఎవరు తెలుసా? దైవజనులే నీకు ఆత్మీయ తల్లిదండ్రులు. వారిని ప్రేమించాలి, గౌరవించాలి, అది ఆశీర్వాదం. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, హల్లెలూయా చెప్పండి అమ్మా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా చాలా జాగ్రత్తగా మనం వినాలని నేను దేవుని వాక్యాన్ని బట్టి మనం చేస్తాం. ఇప్పుడు ఈ 1వ కీర్తన దగ్గరికి మనం వెళుతున్నాం. ఏముందండి పిల్లరా, వాళ్ళు మార్పు చెందకపోతే వాళ్ళు మనల్ని మార్చుతారు కానీ మనం వాళ్ళని మార్చలేము. వాక్యంతో ప్రార్థనతో మార్చగలము, కానీ కొంతమంది ఏమంటారంటే పెళ్లి చేసుకుందాక మార్చుకుందామని అని అంటారు. పెళ్లి చేసుకుందాక మార్చుకోవడం కాదు, ముందే ఉండాలి సమర్పణ, తీర్మానం ఉండాలి. ఎలా ఉండాలి? ముందే ప్రార్థన చేయాలి. ముందే చక్కటి మన పిల్లలకు చక్కటి భాగస్వాములు ఏర్పాటు అవడానికి ఏం చేయాలండి? ప్రార్థన చేసి తీర్మానాలు తీసుకోవాలి. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. కనుక ప్రభు బిడ్డలారా, ఇక్కడ వాక్యంలో ఏమంటున్నాడంటే, మీరు దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు కదా. వారి ఆలోచనలన్నీ వేరు, వారి పద్ధతులన్నీ వేరు. కనుక మనము ప్రత్యేకంగా ఉండాలి ప్రభువు కొరకు. 2వది మాట అంటాడు, పాపుల మార్గమున నిలవక కదా. వాళ్ళు మార్గాలు వేరు, మన మార్గాలు వేరు. దేవునికి మహిమ కలుగుగాక, హల్లెలూయా. దేవుని బిడ్డలు ఉన్నారనుకోండి, ఎక్కడికన్నా ప్రార్థనకి వెళ్దామంటే వెళ్ళిపోదాం అంటారు. ఏమంటారండి? ఒకవేళ ఏమన్నా మన పని చేసి వచ్చితే పురుషులు బద్దకించి పడుకోవాలనుకుంటే, విశ్వాస అయిన భార్య ఉందనుకోండి, ఏమంటుందండి? బద్దకించొద్దయ్యా, వెళ్దాం ప్రార్థన అంటది. అవునా కదా? లేకపోతే అంటది, నువ్వు పడుకో, నేను టీవీ పెట్టుకు చూస్తున్నాను సినిమాలు అంటది. అది కాదండి. నీకు యోగ్యురాలైన భార్య దొరకడం, పరిశుద్ధురాలైన అమ్మాయి దొరకడం నీ ధన్యత అమ్మా. ఆస్తులు తెచ్చడం కాదు గొప్ప సంగతి, భక్తి తేవాలి. ఏం తేవాలి చెప్పండి? భక్తి తేవాలి. భక్తి తేవకుండా ఎన్ని ఆస్తులు తెచ్చినా అవేమో ఉండవు, అవి సంతోషాన్ని ఇవ్వవు. అందుకని ప్రార్థించే అమ్మాయి, ప్రార్థించే భార్య, ప్రార్థించే తల్లి నీ ఇంట ఉండడం నీకు గొప్ప ధన్యత. అందుకని ఏం తేలేదు, మీ అమ్మగారు ఎవరు ఏమి ఇవ్వలేదని ఎప్పుడు అనకండి వాళ్ళని. స్తోత్రం చెప్పండి అమ్మా. అమ్మగారికి, పాస్తమ్మ గారికి 20 లక్షల ఆస్తి రావాలి. ఆ ఆస్తి కొరకు మేము కోర్టులో దావా వేసాం. ఈవిడ పేర డిక్లేర్ అయిపోయింది, పాస్టమ్మ గారి పేర డిక్లేర్ అయిపోయింది. పొలం రావాలి. కానీ వాళ్ళ అమ్మలు బాధపడుతున్నారని వెళ్ళేసి రాసి ఇచ్చేసింది. మళ్ళీ నన్ను ఏం చేసింది? 20 లక్షల ఆస్తి వాళ్ళ చేతులు పెట్టి వచ్చేసిందండి. నేను ఎప్పుడైనా బాధపడుతుంటాను, ఆడితోడు మనకు సమస్య లేదు. అంతకంటే గొప్ప దేవుడు మనకున్నాడు, మనకి ఇస్తాడు. దిగులు చెందుకు, ఆయన వైపు చూడంటాను అంతే. స్తోత్రం చెప్పండి అమ్మా.
అండి కారణం ఏంటో తెలిసిన అవి మనకేమీ గొప్ప కాదు. మన ఇంటికి వచ్చినటువంటి భక్తి కలిగిన బిడ్డ మనకి చాలా ఆశీర్వాదం కదండి. ఏంటండి భక్తి కలిగిన బిడ్డ మనకి ఆశీర్వాదం. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందుకే మా నాన్నగారు అన్ని రాండ్రం చేసుకోమంటే చేసుకోలేదు. భక్తి కలిగినటువంటి అమ్మాయిని చేసుకోవడానికే తీర్మానం చేసుకుని ఇక్కడ అంటాడు కదా, దుష్టుల ఆలోచన చొప్పున నడవక మనం పిల్లరా. అందుకని ఇంకా చూస్తే పాపుల మార్గమున నిలవక, తర్వాత అపహాస్కులు కూర్చుండు చోటున కూర్చుండక కదా. కొందరు కూర్చుంటారు, ఆ సమాజంలో వాళ్ళ మాటలు బాగుంటాయా? వెకాసికాలు, వెక్కిరింతలు, ఆ పైడి జారిపోయిందంటాడు, ఇది ఏంటాడు, అదంటాడు, రకరకాలుగా మాట్లాడతారు. మాట్లాడుకోవాల్సిన రీతిగా మాట్లాడుకోరు. అదే భక్తి కలిగిన పిల్లలు అక్కడ నలుగురు కూర్చున్నారు అనుకోండి, దేవునికి భయపడతారు, వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటారు, దేవుడు చేసిన అద్భుతాలు జ్ఞాపకం చేసుకుంటారు. ఒరే పలానా చోటి ఇలాగ దేవుడు యేసు ప్రభు ఇలాంటి కార్యాలు చేశాడంటని ఏం చేస్తారండి, జ్ఞాపకం చేసుకుని దేవుని మహిమ పరుస్తారు. అది భక్తికి లేనటువంటి వాళ్ళ చోట ఏముంటాయి? ఏముండదండి. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. అందుకని అన్నాడు మీరు వేరే ఉండమన్నాడు. మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందమని చెప్పేసి లేఖనం మనకు తెలియపరుస్తుంది. పిల్లల మూర్ఖపు జనం ఏం జనం అంట? నిన్న మొన్న ఒక వీడియో వచ్చిందండి నాకు నా సెల్కి. ఒక ఇద్దరు సహోదరీలు బైబిల్ పుచ్చుకుని ఒక వీధిలో సువార్త ప్రకటించడానికి వెళితే ప్రతిఘటించారు ఒక చోట. అదే చెడు కార్యక్రమాలు తీసుకెళ్ళారనుకోండి, ప్రతిఘటిస్తారా? ప్రతిఘటించారు. అదే వీధిలో ఒక సినిమా వేస్తున్నారు అనుకోండి, ప్రతిఘటిస్తారా? సువార్త అనే మాటలోనే అర్థం ఉంది, మంచి వార్త. అన్ని ప్రపంచములో అన్నిటికంటే మంచి వార్త ఏదండి? ఇదే సువార్త, యేసును గూర్చిన వార్త. ఎంతకంటే గొప్ప వార్త, ఎంతకంటే మంచి వార్త ఏది ప్రపంచంలో లేదు. కనుక ఈ సువార్త తీసుకెళ్తే ఆ పరిశుద్ధ స్త్రీలను వ్యతిరేకించారు పిల్లరా. ఆయనను వారు పిల్లలు చాలా చక్కగా తిరిగి వాళ్ళకు సమాధానాలు చెప్పుకుంటూ వచ్చేసారు. బైబిల్లోనే మనం దైవ గ్రంథంలో కాదు కానీ చరిత్రలో అగస్టిన్ ఒక దైవజనుడు ఉన్నాడు. అప్పుడు దైవజనుడు అయ్యాడు, కానీ అగస్టిన్ గారి తల్లట బలమైన ప్రార్థనాపర్రాలు. అగస్టిన్ గారికి మారుమనసు కొరకు 33 సంవత్సరాలు ప్రార్థన చేసిందంట. ఎన్ని సంవత్సరాలండి? అంతకాలం ఎవరు ప్రార్థన చేస్తారో చెప్పండి, మీరు చేస్తారా? చెయ్యాలి. ఏం చేయాలా? నాయనా నా కుమారుని రక్షించు, నా కుమారుని దీవించని అతని మారుమనసు కొరకు, అతని రక్షణ కొరకు ప్రార్థించింది. చాలా దుర్మార్గుడు అతను అగస్టిన్. అయితే ఒకరోజు దేవుని చేత పట్టబడి దేవుని తట్టుకు మళ్ళుకున్నాడు అతను. దేవుని స్తోత్రం. అతను ఇచ్చిన సాక్ష్యం ఏంటి తెలిసిన? నా తల్లి కన్నీటి ప్రార్థన సిలువ దగ్గర కొట్టుకొచ్చింది నన్ను అన్నాడు. ఏంటంట? ఆ కన్నీటి ప్రార్థన ప్రవాహములో ఈ పాపిని అగస్టిన్ని సిలువ దగ్గరకు నడిపించిందండి తల్లి ప్రార్థన. దేవుని స్తోత్ర. తల్లి కన్నీటి ప్రార్థన అంచేతను ప్రార్థనాపరులైనటువంటి తల్లులు, సహోదరులు మన గృహంలో ఉండడం మనకు గొప్ప ఆశీర్వాదం. బైబిల్లో కూడా ఉంది. ఇర్మియాలో చాలాసార్లు చూపించాను కదా, ఒకసారి చూడండి. ఒక సందర్భం వచ్చింది కనుక ఇర్మియాలో ఉంది. అమ్మ అందుకని స్త్రీలు పురుషులు చేయకూడదని కాదు, చెయ్యాలి. కానీ స్త్రీలైన వారు మరి విశేషంగా మీ కుటుంబముల కొరకు ఏం చేయాలి? ప్రార్థించడానికి మీరు తీర్మానాలు కలిగి ఉండాలని చూస్తున్నాం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనం. సైన్యములకు అధిపతిగా యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఆలోచింపుడి, రోదనము చేయు స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి. తెలివిగల స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి. మన కన్నులు కన్నీళ్లు విడుచున్నట్లుగాను, మన కొనిరెప్పల నుండి నీళ్లు ఓలుకున్నట్లుగాను
వారు త్వరపడి మన కొరకు రోదన ధ్వని చేయవలెను. ఈ తల్లులైన వారు, స్త్రీలైన వారు ఈనాడు సమాజములుగా కూడి ప్రత్యేకమైన ప్రార్థనలు చేస్తున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. దేవునికి స్తోత్రాలు. కనుక ఒక స్త్రీ ప్రార్థన ఎంతో బలమైందమ్మా, ఎంతో. హన్నా గారు ప్రార్థన ఓ భక్తుడిని కన్నదండి. ఏం కదమ్మా? హన్నా ప్రార్థన వల్ల ఒక మంచి కుమారుడు కలిగితే ఆ కుమారుడిని దేవునికి ప్రతిష్ఠించింది. ఇశ్రాయేలు ప్రజలు గొప్ప సేవ చేశాడు ఆయన. ఆయన చేతిలోనే రాజులు అభిషేకించబడ్డారు. ఎవరెవరో? మొదటి రాజు, ఇశ్రాయేలుకి రాజు సౌలు, తర్వాత దావీదు, గనులైన రాజులు ఆయన చేతితో అభిషేకించబడ్డారు. ఆ సమూయేలు గారు బ్రతికినంత కాలం దేశము క్షేమముగా ఉంది, నెమ్మదిగా ఉంది. కారణం సమూయేలు ప్రార్థనాపరుడు. ఆ ప్రియుల సమూయేలు పుట్టడానికి కారణం తల్లి కన్నీటి ప్రార్థన. తల్లి ఓ రోజున మందిరానికి వెళ్ళి ఏం చేసిందమ్మా? ఉపవాసం ఉండి కన్నీళ్ళు ఇడిసి ప్రార్థన చేసింది. అంచేతన అమ్మలారా, మీరు ప్రార్థనాపరులుగా ఉండాలి. ఎట్లా ఉండాలి? అగస్టిన్ తల్లి ప్రార్థనాపరురాలు. అతని మారు మనసు కొరకు ఎంతకాలం చేసిందంట? 33 సంవత్సరాలు ప్రార్థన చేసింది. హల్లెలూయా. మీ భర్తలు మారకపోతే పిల్లరా, మారినా మారకపోయినా వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. మారకపోతే ప్రార్థన చేయండి మారు మనసు కొరకు. మారినటువంటి కుటుంబాలైతే తల్లుల యొక్క సహోదరులు ప్రార్థన ఆ కుటుంబానికి ఏం కలుగుద్దండి? ఆశీర్వాదాలు. మీ యజమానులు పురుషులు బయటికి వెళ్తారు పని మీద, వాళ్ళు విజయవంతంగా రావాలంటే ఎవరు ప్రార్థన ఉండాలి? ఎవరి ప్రార్థన? ఇంట్లో ఆ తల్లి లేకపోతే భార్య వాళ్ళ ప్రార్థన ఉండాలండి. శాంతి ఎన్నోసార్లు చెప్పాను, నీకు చెప్పానా లేదా? మంచిదే, స్తోత్రం. మరి ఎంత ప్రార్థన చేస్తున్నావో రోజు వచ్చి చూస్తాను నేను. స్తోత్రం. యేసు రక్తమే జయం. ఎందుకంటే కొంతమంది బతుకులు ఎలాగుంటాయంటే, ఏమో డ్యూటీకి వెళ్ళిపోతాడు, ఏదో పనికి వెళ్ళిపోతాడు, వీళ్ళు టీవీలు ఎట్టుకునండి సీరియళ్ళు సినిమాలు. ఇక తిండిలో పండి ఉండదు వీళ్ళకి. ఇంట్లో పని చేయరు. మళ్ళీ ఆయన ఏదో తిప్పలబడి పని చేసి బాధపడి వస్తే ఇంటికి వస్తే అప్పుడే వచ్చేసావా, టీ ఎట్టుకు తాగు అంటుంది. మళ్ళీ ఏంటి ఈవిడికి సీరియళ్ళు సినిమాలు ఎక్కువైపోయినాయి. నేను అనిపిస్తుందో నాకు ఒక్కోసారి, మీకు తెలియదు కానీ, ఒక పెద్ద రాయి ఇచ్చుకుని టీవీ బదలు కొట్టేయాలనిపిస్తుంది నాకు. దెబ్బతో దరిద్రం వదిలిపోద్ది. ఏం చేయాలా? దెబ్బతో ఇంకా మరలా టీవీ ఉండదా ఇంట్లో. నాకు అంత కోపం, మీకు తెలియదు అసలు. ఏంటమ్మా, నీ యజమానుడేమో గుడ్డులా కష్టపడుతూ ఉంటే టీవీ దగ్గర షోకు చేస్తావు నువ్వు. అమ్మ, మిమ్మల్ని తిడతలేదు, జ్ఞానం రావాలి. ఏం రావాలి చెప్పండారా? ఆడు ఎక్కడ గుడ్డులా కష్టపడి వస్తాడు, టీ చుక్క ఇవ్వలేవా? చల్లటి మంచీలు గ్లాసులో మంచీలు పట్టుకుని ఎదురెళ్తే ఆయన మనసు చల్లబడదా? మాట్లాడతలేదేంటి? ఉన్న మాట అంటే ఊరుకు దూరం అని. స్తోత్రం చెప్పండారా? హల్లెలూయా. ఒక్కొక్క అమ్మ మంచమే దిగదు, ఏది పిల్ల పోజు కొడుతుంది, కాలులో ఊపుకుంటా ఏటో. అదా దైవ భయం కలిగి ఉండాలి కదమ్మా. ఏం కలిగి ఉండాలి? దైవ భయము, భక్తి కలిగి ఉంటే ఆ కుటుంబాలు. అందుకనే దేవుడు ఊరికే అన్నాడా, రాయించి పెట్టాడా? సామెతలు 14:1 జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకుని అన్నాడు కదా. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. మన సహవాసం, మీరు కూడా మీ గ్రామాల్లో ఇక్కడ గుడికి వచ్చారు, మంచిదే. ప్రియులారా, మీరు ఇళ్ళ దగ్గర ఉన్నప్పుడు మీ సహవాసం ఎవరితో? ఏసై బిడ్డలతో ఉందా? పక్క వాళ్ళు ఉంటారు, ప్రభువుని నమ్ముకున్న బిడ్డలు. వాళ్ళని చక్కగా పిలుచుకొని ఏం చేసుకోవాలండి? కలిసి ప్రార్థన చేయండి. అవకాశం ఉన్నప్పుడు దేవుడు అద్భుతాలు చేస్తాడు, ఆశీర్వాదాలు కుమ్మరిస్తాడు. స్తోత్రం చెప్పండి అమ్మ. హల్లెలూయా. మరి కనుక ఇక్కడ అదే ఇర్మియాలు అన్నాడు,
పరిశుద్ధ స్త్రీలు ప్రార్థనాపరులుగా ఉండాలంట. ఎలా ఉండాలమ్మా? ప్రార్థన పరులుగా ఉండమని అక్కడ ఆ లేఖనాల్లో క్రింద కూడా ఉంది మాట. స్తోత్రం. సరే, ఇక్కడ 1వ కీర్తనలో మనం చూస్తున్నాం, లోకమునకు వేరై ఉండాలి. మనం ఏమవ్వాలమ్మా? లోకమునకు, లోకాచారములకు వేరై ఉండాలి, ప్రత్యేకంగా ఉండాలి. మనం ఉంటే దేవుడు నిన్ను దీవిస్తాడు. స్తోత్రములు. హల్లెలూయా. 2వ వచనంలో మరి తర్వాత యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు. అది ఎప్పుడు బైబిల్ బాగా చదవాలి. ఏం చేయాలమ్మా? వీలైనంత వరకు 3 సార్లను చదవండి రోజు బైబిల్, లేకపోతే 2 సార్లను చదవండి. ఉదయ సాయంకాలంలో బైబిల్ చదవండి. పొద్దుట ఒక అధ్యాయం, సాయంకాలం ఒక అధ్యాయమైనా చదవండి, మంచిది. దేవుని స్తోత్రాలు. ఈ బైబిల్ చదవడంలో నీకు ఆనందం కలుగుద్ది. నీ సమస్యలకు పరిష్కారం దేవుడు చూపిస్తాడు. నీకు గొప్ప ధైర్యం కలుగుద్ది. వాక్యమే నీతో మాట్లాడుతూ ఉంటుంది. ఏం చేద్దామా? వాక్యం నీతో మాట్లాడుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రాలు. నేను చాలాసార్లు నాకు కలిగే అనుభవం ఏంటి తెలుసా? మేము ఈ సేవలో తిరుగుతున్నప్పుడు వాక్యం నాతో మాట్లాడుతూ ఉంటుంది. వాక్యం జ్ఞాపకం వస్తూ ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఏదో వాక్యం చూపిస్తూ ఉంటాడు. దేవుని స్తోత్రాలు. లేదా మీ పని చేయగలం ఏంటి? దేవుని ఆత్మ పని చేస్తాడు. దేవుడి ఆత్మ బయలుపరుస్తూ ఉంటాడు. దేవుని ఆత్మ ఎప్పటికి కావలసిన లేఖనాలు, ఆదరణకరమైన వాక్యాలు ఏం చేస్తాడంటే ఆయన ఇచ్చి ఏం చేస్తాడు? ఆయన పని చేయించుకుంటూ ఉంటాడు దేవుడు. స్తోత్రం. కనుక ఈ వాక్యాన్ని మనం చదవాలి. ఏం చేయాలండి? వాక్యాన్ని మనం చదువుకుంటూ ఉండాలి. యెహోవా ధర్మశాస్త్రమునందు. వాక్యం చదివే కొలిది నీకు ఆనందం. చదివే కొలిది ఎలా ఉంటుంది తెలుసు నీకు? తేనె కంటే తీయగా ఉంటుంది. ఒక చోట భక్తుడు అంటాడు, ఏది కురువు మెదడు దొరికినట్టుగా నాకు ఉందన్నాడు. ఏ మెదడట? మెదడే రుచిగా ఉంటుంది. కొవ్వుని మెదడైతే ఇంకా రుచిగా ఉంటుంది. స్తోత్రం. వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే, వాక్యాన్ని చదువుతూ ఉంటే ఏమవుతుంది? బలము పొందుతాను. స్తోత్ర. నేను మాట చేస్తున్నాను, రహస్యం. ఈ ఇంత సేవ మేము చేసామంటే ప్రభు బయలుపరిచిన ఆయన మాటలు ఎప్పటికప్పుడు దేవుడు నాతో మాట్లాడుతూ ఉంటాడు. లేఖనాల ద్వారా మాట్లాడుతూ ఉంటాడండి. దర్శనాల ద్వారా మాట్లాడుతూ ఉంటాడండి. స్వరము ద్వారా మాట్లాడుతూ ఉంటాడండి. సేవ అంటే అన్నిటికంటే కష్టం తెలుసా? సేవ అంటే అన్నిటికంటే కష్టం. ఒక ఉద్యోగస్తుడు అనుకో, ఆ పని చేసుకుంటాడు, బతుకుతాడు. సేవకుడికి అలా కాదు. దేవుని బిడ్డలారా, దేవుడు ఎన్నో మార్లు నాతో మాట్లాడిన సందర్భం ఇంచుమించు నేను మారు మనసు పొంది 48 సంవత్సరాలు అయింది. ఈ 48 సంవత్సరాలు ఈ విశ్వాస జీవిత యాత్రలో ప్రభు మాట్లాడి బలపరిచి ఆదరించి ఆయన ఈ పని చేయించుకున్నాడు, నిలబెట్టాడు. అంతే. ఆయన ఏం చేశాడు? నిలబెట్టుకున్నాడు, వాడుకుంటున్నాడు ఆయన. స్తోత్ర. కనుక వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోండి, వాక్యాన్ని చదవండి. ఇక్కడ అంటాడు, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించొచ్చు, దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. దివారాత్రులు దీన్ని ఏం చేయాలంటే మనం ధ్యానించాలి. ఏం చేయాలి? ఆదివారం వాక్యం విని వెళ్ళిపోతున్నాం, నీ హృదయంలో దాచుకోవాలి. ఇంటికి వెళ్ళి జ్ఞాపకం చేసుకోవాలి. ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకుంటున్నారా? ఎక్కడే ఇడిచిపెట్టి ఆ గేటు దగ్గర ఇడిచిపెట్టి వెళ్ళిపోతున్నారా? జ్ఞాపకం చేసుకోవాలి వాక్యాన్ని. మరలా ఈవేళ దైవజనులు ఏం మాటలు చెప్పారు అని ఏం చేయాలండి? జ్ఞాపకం చేసుకుంటే మీరు బలవంతులు అవుతారు ఆత్మలో. హల్లెలూయా. నేను రక్షింపబడిన ఆరంభ దినాల్లో నాకు అసలు వాక్యం తెలియదు, మీకు తెలియదు. వాక్యం మీద మక్కువ ఏర్పడిందండి, ఆశ ఏర్పడింది. దైవజనులు రాత్రిపూట వాక్యం చెప్తే నేను రాసుకుని వాళ్ళందరూ పడుకుంటే నేను మరలా వాక్యాన్ని చదువుకునేవాడిని. నేను ఆ లేఖనాలు చదువుకునేవాడిని. నేను ఇప్పుడు అంత టైం లేదు. దేవుని స్తోత్రాలు. ఇప్పుడు వాక్యాన్ని చదువుతూ ఉంటాను. నాకు ఆశ. ఎన్నో బైబిల్ సంబంధించినటువంటి భక్తుల జీవిత చరిత్రలు, వ్యాఖ్యాన గ్రంథాలు
కొనుక్కుని చదువుకున్నాను నేను. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఆనాటి కాలంలో టీ తాగడానికి నా దగ్గర డబ్బులు ఉండి కదా, మీకు తెలీదు, చెప్పాను కదా చాలాసార్లు. సోడా తాగడానికి 10 పైసలు ఉండి కాదు, ఎవరైనా డబ్బులు ఇస్తే వాటిని మామూలుగా ఉపయోగించేవాడిని కాదు. బైబిల్ సంబంధించిన పుస్తకాలు కొనుక్కుని వాటిని చదువుకునేవాడిని. నేను కర్ణాటకలో మారు మనసు పొందాను. కర్ణాటక నుంచి ఒక దైవజనుని దగ్గరికి వచ్చేస్తున్నాను నేను కర్ణాటక నుంచి. అప్పుడు బైబిల్ కూడా నాకు లేదండి, బైబిల్ కూడా నాకు లేదు. ఏమో తెలుసునా ప్రియులారా, కర్ణాటక నుండి ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉంటే బొటానీలు వచ్చినాయండి, బొటానీలు అమ్మకానికి. బొటానీలు కొనుక్కున్నాను ఎంతో పెట్టి. ఏం కాగితం చుట్టించాడు పొట్లో, బైబిల్ కాగితం చుట్టి దాంట్లో బొటానీలు పోసి ఇచ్చాడు. ఆ బొటానీలు తినేసిన తర్వాత చూస్తే అది బైబిల్ వాక్యం, బైబిల్లో ఉండే ఓ పేజీ అనమాట. అది చాలా దినాలు ఆ యొక్క కాగితం నా దగ్గర పెట్టుకున్నాను నేను. స్తోత్రాలు. వాక్యం ఎడల నీకు మక్కువ ఉండాలి, ఆశ ఉండాలి. నీకు ఏముండాలి? ఆ తర్వాత ఒక దైవజనుడు అంటే ఆత్రేయపురం పాస్టర్ వడ్డీయ్య గారని ఒక పాత బైబిల్ ఇచ్చారు, ఓల్డ్ బైబిల్ ఇచ్చారు నాకు ఆయన. ఎంత ఉండేదండి బైబిల్, ఎంత లావుండిద్దా బైబిల్, పెద్దది. ఆ బైబిల్ చాలా కాలం మోసాను నేను. తర్వాత ₹2.50 బైబిల్ కొనుక్కున్నాను అప్పుడు. ఎంత? యేసురక్తమే మీకు తెలీదు, ₹2.50. ఒక సిల్క్ బైబిల్, ఏది ఇలాంటి చూసారా, ఇలాంటి మంచి సిల్క్ బైబిల్, ఇది కొరియా బైబిల్ అంటారు. ఇటువంటి బైబిల్ కావాలని కొన్ని సంవత్సరాలు ప్రార్థన చేశాను. ఇది కొరియా బైబిల్ అంటే సిల్క్ బైబిల్. ఇది 1400-1500 ఉంది ఇప్పుడు. ప్రార్థించి ఒక బైబిల్ కొనుక్కున్నాను. ఆ బైబిల్ కొంత నా దగ్గర చాలా సంవత్సరాలు ప్రార్థన చేశాను. ఇప్పుడు 4-5 బైబిళ్ళు ఉన్నాయి నాకు. ఇప్పుడు ఇలాంటి బైబిల్ ఎన్ని ఉన్నాయి? 4-5 బైబిళ్ళు ఉన్నాయి. దేవునికి స్తోత్రాలు. ఎందుకంటే సిల్క్ ఇదో బైబిల్ ఎప్పుడు రన్నింగ్ బైబిల్, ఇది ఎప్పుడు కూడా ఉంటుంది. ఇది ఇలాంటి బైబిల్ మొన్న బైబిల్ కొని బైబిల్లో థామస్కి ఇచ్చేసి ఇంకో బైబిల్ తీసుకున్నాను నేను. ఇది కాకుండా దానియేలు బైబిల్ అని ₹1600 అది దానియేలు చైన్ బైబిల్ అంటారండి. దాన్ని కావలసింది కొనుక్కున్నాను. బైబిల్ నిఘంటు అని ఇలాంటి బోర్డు గ్రంథాలు. నేను ఏం చెప్పేవాడు తెలిసిన, నాకు ఆస్తి ఏంటనుకుంటున్నారు? ఇవే బైబిల్ పుస్తకాలే నాకు ఆస్తి. ఈ కదండి, నేను ప్రభు దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు ఏం కూడా పట్టుకెళ్ళను, ఇక్కడే ఉంటాయి. మీరు ఆరాధన చేసుకుంటారు ఇక్కడ. దేవునికి స్తోత్రాలు. వాక్యమే జీవం, వాక్యమే మనకు ఆశీర్వాదం. నేను 45 సంవత్సరాల క్రితం బైబిల్ కాలేజీలో చదువుకున్నటువంటి గ్రంథాలు, నోట్సులు మా ఇంటికాడ షెల్ఫ్లో ఉంటాయి. ఇప్పుడు అలాగ రెడీగా అప్పుడు చదువుకొని ఇప్పుడు చెక్కు చదవలేదు. అందుకని నా దగ్గర ఏ బుక్ అయినా సరే త్వరగా పాడవదు. ఇది తక్కువ అనుకుంటున్నారండి, 15-20 సంవత్సరాల క్రితం బైబిల్ ఇది. పాడైందా? 3 రోజులు ముక్కలు చేసేస్తున్నాను. బైబిల్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎలా చూసుకోవాలమ్మా? బైబిల్ చాలా అంటే నలపొద్దని కాదు, అక్కడ జాగ్రత్తగా వాడుకోవాలి. కొంతమంది బైబిల్ అక్కడ ఉంటే దాని మీద దాటుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఏంటో పుల్ల ముక్క దాటినట్టు. బైబిల్ మీద దాటి వెళ్ళకూడదు సుమా. బైబిల్ కింద ఎట్టుకూడదు తెలుసా? ఇదిగో మా శాంతి ఒడిలో ఎట్టుకొని చూసారా, అలా ఎట్టుకోవాలి. బైబిల్ ఎక్కడ ఎట్టుకోవాలా? నేను అంటాను, తినే కంచం ఎక్కడ పెట్టుకుంటావు? ఎడం చేతిలో పెట్టుకుని కుడి చేతితో తీసుకుని తింటావా లేదా? అలాగే బైబిల్ కూడా ఏం చేయాలి తెలుసా? ఇలా పట్టుకోవాలి. ఎడం చేతితో పట్టుకుని కుడి చేతితో తిరగేసుకుని బైబిల్ చదువుకోవాలి. అది నేర్చుకోవాలి. కొంతమంది బైబిల్ విలువే తెలియదు, ఇలా పెట్టేస్తారు అంతే, అలా పెట్టేస్తారు కింద. ఏంటనుకున్నావు? అది
బైబిల్ పూజించొద్దు, బైబిల్ని గౌరవించండి. బైబిల్ అంటే ఏంటి? దేవుని వాక్యం. ఏంటి చెప్పండి? దేవుని వాక్యం. పిల్లరా, దేవునికి ఇన్ని బైబిళ్ళు ఉన్నా నెట్లో మరలా 6 బైబిళ్ళు ఎన్నో ఉన్నాయి నాకు. ఇది సెల్లోనండి డౌన్లోడ్ చేసుకున్నాం. మరలా అందులో 6 రకాల బైబిళ్ళు ఉన్నాయండి. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా చెప్పండారా, హల్లెలూయా. వాక్యమును ప్రేమించాలి. ఏం చేయాలండి? వాక్యాన్ని ప్రేమించాలి, వాక్యాన్ని గౌరవించాలి. ఆ వాక్యమే నీకు నెమ్మదినిస్తుంది. ఏమన్నాడు చోట 119వ కీర్తన 50 వచ్చిన ఏమంటున్నాడమ్మా? నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుతున్నది. ఏంటంట? వాక్యం బ్రతికించేది, వాక్యం నెమ్మది ఇచ్చేది. ఇందాక చెప్పాను కదా ఓ మాట, ఎన్నో మార్లు ఈ పులిపేటి మీద ఉన్నప్పుడు ప్రభు మాట్లాడిన సందర్భాలు నాకు ఉన్నాయి. ఆయన మాట్లాడే దేవుడు, స్వరం ద్వారా మాట్లాడతాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు, దైవజనుల ద్వారా మాట్లాడతాడు, దైవజనుల ద్వారా మాట్లాడతాడు. హల్లెలూయా. సరే, కానీ యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు, ఈ గ్రంథాన్ని చదివితే నీకు ఆనందం స్తోత్రం కదండి. దానిని ధ్యానించువాడు ధన్యుడు. ధ్యానించండి, జ్ఞాపకం చేసుకోండి. తర్వాత 3వ వచనంలో ఏముంది? అతడు నీటి కాలువల యోరను నాటబడినదే. ఏంటంట? నీటి కాలువ ప్రక్కన నాటబడిన చెట్టు. అక్కడ ఉదాహరణ చూపించాడు. ఎలా ఉంటుంది? నీళ్లు సమృద్ధిగా ఉంటాయి కనుక ఆ చెట్టు పచ్చగా ఉంటుంది. నీటి కాలువ ప్రక్కన నాటబడిన చెట్టు వేరు తన్ని ఎదిగి ఫలిస్తుంది, దాని కాలమందు చక్కటి ఫలాలు ఇస్తుంది. స్తోత్రాలు. అదే కనుక నీటి కాలువ అంటే అర్థం ఏంటి? వాక్యం కలిగిన విశ్వాసులు ఫలిస్తారని దాని అర్థం. దేవునికి స్తోత్రం. వాక్యం అనే నీరు లేకపోతే నువ్వు ఫలించవు. ఏమో అందుకనే ఇక్కడ నీకు సమృద్ధిగా ఎప్పటికప్పుడు ఇక్కడ నీకు వాక్యం వినపడుతుంది. అందుకనే కాకుండా పిల్లరా, మరి చూడండి, నాకు వారం అంతట్లో షెడ్యూల్ ఎక్కడైనా కూటం జరుగుతూ ఉంటే ఆ ప్రసంగం మరలా మేము రికార్డింగ్ చేసి అక్కడ వాట్సాప్లో పెడుతున్నాం. మీరు ఎంతమంది చదువుతున్నారు, వింటున్నారు? లేదు, చదవక్కర్లేదు, వింటే సరిపోతుంది. ఏంటండి? వినాలి. వాట్సాప్లో పెడుతున్నాం. మీ ఒకవేళ ఎవరికైనా రాకపోతే మీరు పెట్టించుకోండి. ఏదన్నా ఒక ప్రత్యేక కూటం జరుగుతుంది అనుకోండి, అక్కడ ఏం చేస్తాం? ఆ మెసేజ్ రికార్డింగ్ చేసి వాట్సాప్లో పెడతాను. కొన్ని వందల మందికి ఆ వాక్యాలు వెళుతున్నాయండి. దైవ సేవకులు కూడా అనేక మంది ఈ వర్తమానాలు వింటున్నారండి. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, కనుక వాక్యం రోజు వినాలి. ఏం చేయాలా? రోజు తిన్నావా లేదా? మాట్లాడండి. రోజు శరీరానికి ఆహారం తీసుకుంటున్నాం కదా, అలాగే ఆత్మక ఆహారం వాక్యమును భుజించాలి. ఇర్మియా అన్నాడు, నీ వాక్యములు నాకు దొరకగా వాటిని భుజించి తిని. ఏం చేశాడట? వాక్యాన్ని ఏం చేయాలి? భుజించాలి. దేవునికి స్తోత్రాలు. ఇక్కడ 119వ కీర్తనలో చూడండమ్మా. 119వ కీర్తనలో దేవునికి మహిమ కలుగు గాక. 103వ వచనం, నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నాయి. జిహ్వకు మధురం కదండి. ఆ వాక్యాలట ఏం చేస్తున్నాయి? తేనె కంటే తీయగా ఉంటాయి. ఎలా ఉంటాయమ్మా? తేనె కంటే. అందుకని వాక్యాన్ని చదవాలి. స్తోత్రాలు చెప్పండారా. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. ఇక్కడ ఇర్మియాలో కూడా చూడండి. ఇర్మియాలో ఆయన అంటున్నాడు ఓ మాట. ఏమన్నాడు? ఇక్కడ 15వ అధ్యాయము 16వ వచనం, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. ఏం చేశాడట? దేవుని మాటలు భుజించాడు.
దేవునికి రాసుకోండి ఆ మాటలు, ఇంటికాడ చదువుకుందురు కానీ. దేవునికే మహిమ కలుగుగాక. హల్లెలూయా. కనుక ప్రభు బిడ్డలారా, వాక్యాన్ని మనం పూజించాలి. ఏం చేయాలండి? వాక్యాన్ని మనం. అలాగే యేసుకేలు గ్రంథం 3వ అధ్యాయం, యేసుకేలు గ్రంథం 3వ అధ్యాయం చూడండి. ఇక్కడ 3వ వచనంలో, నరపుత్రుడా నేనిచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని ఏం చేయాలంటమ్మా? ఈ గ్రంథమును మనం ఆహారంగా తీసుకోవాలి. అసలు నువ్వు వాక్యం తింటే ఇక శారీరకమైన భోజనం మీద నీకు ఎక్కువ ఆశ ఉండదు. ఏమండే అంటే దానికంటే రుచికరమైంది, బిర్యానీ కంటే రుచికరమైంది, తేనె కంటే రుచికరమైంది వాక్యం. జుట్టు తేనె దారుల కంటే మాధుర్యమైనది. దేవునికి స్తోత్రం చెప్పండిరా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్య నాకు కొన్ని సమస్యలు నా ముందుకు వచ్చినప్పుడు బాధపడి ప్రార్థన చేశాను. ప్రభువుకు పాట ఇచ్చాడు కదా, ప్రభువుకు పాట. తెల్లారుజామున లేచేసరికి ఆ పాట వచ్చేస్తుంది నా హృదయంలోంచి. దాన్ని నేను రాసుకున్నాను. ఇప్పుడు ఎన్నోసార్లు విన్నాను ఆ పాట. నేను ఏం పాట అమ్మది? పాడండి. అది ఒకటి మొదటిసారి పైది, ఏ పాటి దానన్నయ్యా అనే పాట దేవుడిచ్చాడు. ఆ పాట ఎన్నోసార్లు నేను మరలా వేసుకుని అది ఎవరిచ్చింది? యేసయ్య ఇచ్చిన మాట, యేసయ్య ఇచ్చిన పాట. ఆయన మాటల కంటే ఆదరణకరమైనది ఏది నీకు దొరకదు. ఆయన మాటలు ఇచ్చే ఆదరణ నీకెక్కడికి వెళ్ళినా అంత ఆదరణ నీకు ఎక్కడ దొరకదు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఎవరండి? యేసుకేలు అంటాడు, నరపుత్రుడా నేనిచ్చు ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొని అని నాకు సెలవీయగా నేను దాన్ని భక్షించి తిని. ఏం భక్షించాడంట? గ్రంథాన్ని తినేశాడు. ఏం తిన్నాడా? గ్రంథాన్ని తినాలి. ఏం తినాలమ్మా? వాక్యము తినాలి, వాక్యం తినాలి. స్తోత్రం. అందుకే మన పిల్లలకు కూడా ఏమి నేర్పించాలి? వాక్యం నేర్పించాలి. చెప్పండి, ఏం నేర్పించాలి? మన పిల్లల బ్రతుకులు బాగుపడాలంటే వాక్యం నేర్పించాలి. స్తోత్రం చెప్పండి. అందుకని దేవునికి స్తోత్రం. 119వ కీర్తన అమ్మా, 119వ కీర్తనలో చూడండి. ఇక్కడ దేవునికి మహిమ కలుగుగాక. 119వ కీర్తనలో మొదటి వచనం చదవండి, 9వ వచనం చదవండి, 11వ వచనం చదవండి. యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు కదా. ఏదమ్మా? అదే 9వ వచనం. యవ్వనులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. మన యవనస్తులు బాగా ఉన్నారంటే అర్థం ఏంటి? ఏమా? వారిలో వాక్యం ఉంది. ఏముందండి? వాక్యం ఉండబట్టి పరిశుద్ధంగా జీవిస్తున్నారు, లోకానుసారంగా ఉండడం లేదు. లేకపోతే యవనస్తులు పట్టుకోగలవా? సినిమాలు అంటారు, షికారులు అంటారు, ఫ్రెండ్స్ అంటారు, బాయ్ ఫ్రెండ్స్ అంటారు. ఏంటమ్మా? అసలు వాళ్ళు పట్టుకోగల, వాళ్ళతో మాట్లాడగలవా? మాట్లాడలేవు. వాక్యం ఉండబట్టి వాక్యం వారి జీవితాల్ని బాగు చేస్తుంది. ఏం చేస్తుంది? వారి జీవితాల్ని బాగు చేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యవ్వనులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట్టు. అంచేత మన యవ్వన బిడ్డలకు, చిన్న బిడ్డలకు వాక్యము నేర్పించాలి. 11వ వచనం, నీ ఎదుట నేను పాపము చేయకూడనట్లు నా హృదయములో నీ వాక్యములు ఉంచుకున్నాను. వాక్యం నీలో ఉంటే నువ్వు పాపం చేయలేవు. వాక్యం నీలో ఉంటే పాపం చేయలేవు. యేసుప్రభు ఎవరన్నాడు? పాపాత్మరాలిన స్త్రీతో మాట్లాడుతాను, అమ్మా ఇక పాపము చేయకుము. ఏమన్నాడమ్మా? ఎప్పుడు దాకా చేసావు? నేను ఉన్నాను కనుక నీకు రక్షణ దొరికింది.
లేకపోతే రాళ్ళతో కొట్టి చంపేద్దరు. అక్కడ ఏం చేద్దరమ్మా? రాళ్ళతో కొట్టి. యేసయ్య ఉన్నాడు కనుక అందుకని వెళ్ళేటప్పుడు ఆమెకు ఒకే మాట చెప్పాడు, ఇక పాపము చేయకు. ఇప్పుడు ఇక్కడి నుంచి ఆమెలో ఏముండాలి? వాక్యం ఉండాలి. ఏముండాలి? వాక్యం ఉన్న వాళ్ళు పాపము చేయలేరు, పరిశుద్ధంగా జీవిస్తారు, దేవుని యందు భయం కలిగి జీవిస్తారు, తల్లిదండ్రుల ఏళ్ళ కూడా గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు. చూసుకోండి, వాక్యం ఉన్న వాళ్ళకి లేనోళ్ళకి తేడా అదే. వాక్యం లేనోళ్ళు ఎలా మాట్లాడతారు తెలుసా? అమ్మతో నాన్నతో ఎలా మాట్లాడతారు? కఠినంగా మాట్లాడతారు. మారు మనసు లేకుండా మాట్లాడతారు వాళ్ళు. అమ్మతో ఎలా మాట్లాడతారు తెలుసా? అంటే భార్యతో మాట్లాడినట్టుగా మాట్లాడేవాడు ఉన్నాడు ఒకవాడు అండి. భార్యతో మాట్లాడేట్టుగా భార్యతో మాట్లాడాలి, అమ్మతో మాట్లాడేట్టుగా అమ్మతో మాట్లాడాలి. అది మానేసేసండి, భార్యతోటి అమ్మతోటి ఒక రకంగానే మాట్లాడతాడా? ఎంత విపరీతం! వాక్యము లేకపోతే అంతే. వాక్యము కలిగి ఉంటే ఏం చేస్తారు తెలుసా? తల్లిదండ్రులను గౌరవంగా చూస్తారు, వాళ్ళకి దుఃఖం కలిగించరు. వాళ్ళకి దుఃఖం కలిగించరండి, చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. స్తోత్ర. మొన్న అనుకుంటాను జాన్ గారు అంటున్నారు వారి అమ్మగారి గురించి, మా అమ్మని బాగా చూసుకోవాలండి. ఏంటి? దేవుని భయం కలిగిన పిల్లలు కనుక ఏముందండి వారి గుండెల్లో? మా తల్లి సుఖంగా ఉండాలి, బాగా చూసుకోవాలనే ఆశ. దేవునికి స్తోత్రాలు. కొంతమంది ఏం దెబ్బలాడతారు అమ్మ బాబు మీద? ఏమిచ్చావు? ఇది ఏంటండి? ఏమి ఇవ్వకుండా నువ్వు పెద్దోడు అయ్యావా? ఏమి ఇవ్వకుండా పెద్దోడు అయ్యావా? ఏమిచ్చావు అని తిరగబడి వాళ్ళు ఉన్నారు. బాబు ఎవరి గురించి చెప్పట్లేదు, ఎవరు దాని మీద నన్ను ఏమో కొట్టకండి. స్తోత్రం లేరమ్మా. సరే, ఈ విపరీతమైన కాలం ఎవరి గురించి మాట్లాడతలేదు. సబ్జెక్ట్ సందర్భం వచ్చిందని చెబుతున్నాను. ఈవేళ కొంతమంది పిల్లలు ఎలా ఉన్నారు తెలిసిన? అమ్మ బాబు ఎప్పుడు చచ్చిపోతాడు, ఆస్తులు తీసుకుపోతాం అనుకుంటున్నారు వాళ్ళు. తొందరగా చచ్చిపోవాలని వీళ్ళు చంపేస్తున్నారు వాళ్ళు. ఎవరు సొంత పిల్లలే చంపేస్తున్నారు. ఈశ్వరక్తమే చేయి. నాకు ఒకసారి అనిపిస్తుందమ్మా, కొంతమంది పిల్లలు తల్లిదండ్రులు బాగా చూసుకుంటుంటే చాలా బాగా చూస్తున్నారు వీళ్ళు అని దేవుని సంతోషిస్తాను. నేను వృద్ధాప్యానికి వెళితే ఇలాంటి ప్రేమ దొరుకుద్దా? ఆ ప్రేమ లేకపోయినా దేవుని ప్రేమ నాకు ఉంది. స్తోత్రం చెప్పండి, చెప్పండి హల్లెలూయా. మన కండ్ల ఎదుటే కొంతమంది పిల్లలు ఎలా ఉన్నారు? తల్లిదండ్రులను మోసం చేసేవాళ్ళు అయి ఉన్నారు. అసలు తల్లిదండ్రుల దగ్గర నువ్వేమీ ఆశించకూడదు. వాళ్ళు చక్కగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, సుఖంగా ఉండాలని కోరుకుంటే ఆ భాగ్యం నీకు తిరిగి దేవుడు ఇస్తాడు. నీకు ఏమిస్తాడు? తల్లిదండ్రులు క్షేమం కోరేవనుకో, నీవు క్షేమంగా ఉంటావు, దీర్ఘాయుష్ వస్తుంది, నీకు మేలు కలుగుద్ది, నీ సుఖాన్ని దేవుడు చూస్తాడు. స్తోత్రం చెప్పండి అమ్మా. నేను మొన్న ఒక వీడియో చూశాను, ఇలాంటివి చాలా ఉన్నాయి, జరుగుతున్నాయి. ఈవేళ వృద్ధాశ్రమాలు ఎందుకు వచ్చినాయండి? వృద్ధాశ్రమాలు ఎందుకు వచ్చినాయండి? పిల్లలు తల్లిదండ్రులను చూడకే. ఏం చేయకండి? పిల్లలు తల్లిదండ్రులను చూడకేనండి. అసలు వృద్ధాశ్రమంలో పెట్టడమా పెద్దోళ్ళు తీసుకెళ్ళి న్యాయమేనా? పిల్లలు వాళ్ళు కన్నారు, పెంచారు కనుక నీవు వాళ్ళ యోగక్షేమాలు చూసే బాధ్యత నీదే. ఎవరిదే? మీదేనండి, పిల్లలదేనండి. స్తోత్రాలు. అది మానేసి ఏం చేస్తున్నారు? ఏదో జీతం ఇస్తున్నారు, వృద్ధాశ్రమాలు చేర్చేస్తున్నారు. ఎవడో ఆ తల్లిదండ్రులు ప్రేమగా చూసుకునే భాగ్యం వీడికి దొరుకుతుందా? దొరకట్లేదు. నా మాటలు అర్థమవుతున్నాయా? తల్లిదండ్రులను ప్రేమతో చూసుకోవడం కూడా నీకు ఒక భాగ్యమే, ధన్యతే. అమ్మాయి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. దయచేసి సందర్భం వచ్చింది కదా ఒక మాట చెప్తున్నాను. నేనండి అంతర్వేదిపాలెం పాస్టర్ పిఎల్ పరంజ్యోతి గారు వారి సతీమణి చనిపోయినప్పుడు భూస్థాపనకి వెళ్ళడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. పెద్ద దైవజనుడు ఆయన భార్య చనిపోయే టైంలో వెళ్ళాను. వాళ్ళ పిల్లలు ఇప్పుడు రాజమండ్రిలో సేవ చేస్తున్నాడు ఆయన.
జాన్ లాజరస్ గారని ఆఖరి కుమారుడు అండి. ఆ తల్లిదండ్రులకు ఆఖరి కొడుకు అండి. అతను అడిగాడంట, ఆ జాన్ లాజరస్ ఆయన అంటే వాళ్ళు సాక్ష్యాలు చెబుతుంటే విన్నాను. చాలా ఆశ్చర్యం వేసింది. ఏమనంటే వాళ్ళ నాన్నగారిని అడిగి, నాన్న పాస్టర్ గారు కదా, నాన్నగారు నాకు వరం ఇవ్వండి అన్నాడంట. ఏమన్నాడు? ఒక వరం ఇవ్వమన్నాడంటే. వరం ఇవ్వమంటే ఆయన అన్నాడంట, పాస్టర్ గారు దైవజనుడు, మీ అమ్మని నీకు ఇస్తున్నాను కదా, మీ అమ్మకు నువ్వు పరిచర్య చేయన్నాడంట. ఇదేంటి, నేను వరం అడిగితేనేమో అమ్మకు అమ్మను వృద్ధాప్యంలో జాగ్రత్తగా చూసుకోవాలన్నాడు ఏంటి అనుకున్నాడంట ఆయన. స్తోత్రాలు. తల్లిని ప్రేమతో చూసుకోవడం ఎంతో గొప్పది. అదో కృపావరం. ఆయన అలా చూసుకున్నాడు కనుక వాళ్ళకి, ఆ తల్లిదండ్రులకు 7 ఆడపిల్లలు, 3 మగపిల్లలు. 3లో ఆఖరి పిల్లోడి దగ్గరే ఉండిద్దంట ఆ అమ్మ. ఎవరి దగ్గర? ఆఖరి కొడుకు దగ్గరే ఎక్కువ ఉండేదండి. ఆ తల్లిని ఆయనే చూసుకున్నాడు జాగ్రత్తగా, ప్రేమగా. అందుకని గొప్ప సేవకుడు అయ్యాడు. మీరు ఈవేళ ఫేస్బుక్లో, యూట్యూబ్లో మీరు మెసేజ్లు పెడతా ఉంటే రాక్ చర్చి మినిస్ట్రీస్ అని వస్తుంది. జాన్ లాజరస్ గారి ప్రసంగాలు వస్తాయి చూడండి. రాజమండ్రిలో గొప్ప సేవ ఉందండి వాళ్ళకి. అంతగా ఎందుకు డెవలప్ అయ్యాడు తెలుసునే, తల్లిని తండ్రిని ప్రేమగా చూసుకున్నాడు. ఎటకండి? స్తోత్రం చెప్పండి అమ్మా. ఇప్పుడు స్టీఫెన్ పాల్ గారు మెసేజ్లు కూడా మీరు వింటున్నారు ఈ మధ్యకాలంలో. విన్నారా? ఎంతమంది స్టీఫెన్ పాల్ గారు గురించి ఎంతమంది విన్నారో చేయొద్దండి. కొంతమంది అయినా తెలుసు కదా. స్టీఫెన్ పాల్ గారు తండ్రి మా చిన్నల్లుడు గారి యొక్క వాళ్ళ కుటుంబానికి ఆత్మీయ తండ్రి అండి ఆయన. స్టీఫెన్ పాల్ గారి తండ్రి మరి అంటే మా మేరక్కయ్య గారు అంటాం, మా చిన్నల్లుడు గారు అమ్మ తల్లిని, వాళ్ళ ఆత్మీయ తండ్రి. దశమ భాగం అంతా పోజేసుకెళ్ళి కొన్ని వేల రూపాయలు తీసుకెళ్ళి ఆయన చేతిలో పెట్టిందండి. ఆవిడ పెట్టుకెళ్ళి ఇచ్చే దశమ భాగం మామూలు కాదు, 50,000 1,00,000 రూపాయలు. 6 మాసాలకు ఒకసారి పట్టుకెళ్ళి ఆయనకి 2 దశమ భాగాలు తీస్తుందండి ఆవిడ. ఓ దశమ భాగం తీసుకెళ్ళి ఆత్మీయ తండ్రికి ఇస్తుందండి. ఓ దశమ భాగం నాలాంటి దైవజనులకి ఇస్తుంది ఇంటికి వెళ్తే. ఇంతకీ స్టీఫెన్ పాల్ గారి యొక్క తండ్రి గారు బలహీనమై మంచం మీద ఉంటే డాక్టర్ని పెట్టి ఆయనకి వైద్యం చేయించడానికి ఒక డాక్టర్కి నెలకు 1,00,000 రూపాయలు ఇచ్చి ఆయన చూపించేవాడటండి. ఎంత ప్రేమగా చూసుకున్నాడో తెలుసు. దేవునికి స్తోత్రం. అందుకని వాళ్ళు గొప్ప సేవ చేస్తున్నారు. కొంతమంది దయచేసి నేను ఎవరి గురించి ఏం మాట్లాడట్లేదు, వేరే అపార్థం చేసుకోవద్దు. కొంతమంది పిల్లలే కానీ పిల్లలుగా లేరు. వాళ్ళు ఎలా ఉన్నారంటే జల్లలుగా ఉన్నారు. జల్ల ఏం చేద్దామా? ఇంగడే ఏం చేద్దా? నువ్వు పిల్లవా జల్లవా? నీ ఆత్మీయ తల్లిదండ్రులను ఎలా చూస్తున్నావు? ఆత్మీయ తల్లిదండ్రులను ప్రేమగా చూసుకుంటే నీకు ఆశీర్వాదం, అదో భాగ్యం. శారీరకమైన తల్లిదండ్రులు కూడా ప్రేమగా చూసుకోవడం నీకు అదో భాగ్యం. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. నేను సగర్వంగా చెబుతున్నాను ఈ మాట. మార్తులో మా ఆత్మీయ తల్లిదండ్రులు ఉండేవారు. ఎప్పుడు పాస్టర్ గారు అని పిలవలేదు ఆయన. నేను నాన్నగారు అమ్మగారు, ఆయన నాయన అని పిలిచేవాళ్ళం అండి. నేనంటే చాలా ప్రేమ అండి ఆయనకి. ఆ ఇద్దరికి కూడా చాలా ప్రేమ. చనిపోయే వరకు నా మీద వాళ్ళకి చాలా ప్రేమ ఉంది. చూడండి, ఈవేళ ఒక మంచి సేవకుడుగా అద్భుతమైనటువంటి సేవ నేను చేశానంటే వాళ్ళ ప్రార్థన ఆశీర్వాదం. వాళ్ళ ప్రార్థన ఆశీర్వాదం. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, భూమి మీద నీవు దీర్ఘాయుష్మంతుడు ఒకనట్లు ఏం చేయాలంటే నీ తల్లిని తండ్రిని. నీకు ఎంత ఉంటే ఎవడికి కావాలయ్యా?
శారీరకమైన తల్లిదండ్రులను, ఆత్మీయ తల్లిదండ్రులను ప్రేమగా చూడు. ఏంటండి, ఏనాడు కూడా మా పాస్టర్ గారికి, అమ్మగారికి నేను ఎప్పుడు దుఃఖం కలిగించలేదు. చివరిగా ఆఖరి చనిపోయేటప్పుడు అన్నారంట, మేనల్ని పిలిచి, ఒరే సచిన్ గారిని చూడాలని ఉందిరా అని అడిగారంట. ఏమన్నారంటే, మమ్మల్ని అందరూ బాధ పెట్టారు కానీ ఆయన ఏం మమ్మల్ని బాధ పెట్టలేదు అన్నారట. దేవుని స్తోత్రాలు, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, భూమి మీద మనకు దేవుడు వాళ్ళని ఇచ్చాడు. అందుకని మా శారీరకమైన తల్లిదండ్రులు కూడా అనేవారు, వాళ్ళే మీ తల్లిదండ్రులు, వాళ్ళే మీ తల్లిదండ్రులు అనేవాడు. దేవునికి స్తోత్రం. ఎవరండి? ఆత్మీయ తల్లిదండ్రులు. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనిస్తాం, మనం ఏం చేస్తుంది, ఆత్మీయ తల్లిదండ్రులు ఏం చేశారు? లోకాన్నించి వేరు చేశారు, పాపాన్నించి వేరు చేశారు, మన కుటుంబాల కొరకు ప్రార్థన చేశారు కదా. ఈవేళ మన కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉన్నాయంటే దైవజనుల ప్రార్థన. చెప్పండి మాట ఏదమ్మా, దైవజనుల ప్రార్థన. స్తోత్ర చెప్పండి, హల్లెలూయా. మా అత్తయ్య గారి ఇల్లు ఓపెనింగ్ రోజున, ఓపెనింగ్ అయిపోయింది, కూర్చున్నాను. వాళ్ళ బంధువులు ఎవరో వచ్చారు ఆఖరి టైంలో. మా సరోజనం వాళ్ళకు చూపించి చెబుతుంది, ఇదిగో ఎంత అభివృద్ధిలోకి వచ్చామంటే వీరేనండి మా ఆత్మీయ తండ్రి, వారి ప్రార్థన వల్ల ఇదంతా మాకు కలిగిందని చెప్పింది. అంటే వారి ప్రార్థన వల్లే. స్తోత్ర, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, వాక్యం మనకు చెప్పే మాట అది. కనుక మరి ఎందుకో మరి ఇదేనో పాస్టర్స్ డే కొన్ని మాటలు వస్తున్నాయి, మీరు మీ మనసులో పెట్టుకోండి పిల్లరా. ఏదో ఎవరి చంకేకి ఈయన ఆత్మీయ తండ్రి అనుకుంటూ కాదు పిల్లరా. నీ కొరకు ప్రయాసపడే దైవజనులు ఉన్నారు, వారిని గుర్తించాలి, వారిని ప్రేమించాలి. అది మీకు ఆశీర్వాదమని వాక్యం ద్వారా మనం గమనించవలసిన వారమైన. హల్లెలూయా. మరణము వరకు కూడా వారికి చక్కగా వారిని వెంబడించాం. దేవునికి స్తోత్రాలు. సరిగాని ఇక్కడ అంటాడు, అలాంటి వారు భయభక్తులు కలిగిన వారు ఎలా ఉంటారంట? అతడు నీటి కాలువల యొరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్లో ఉంటారు. ఫలభరితమైన జీవితం దేవుడు ఇస్తాడమ్మా. ఫలభరితమైన జీవితం దేవుడు ఇస్తాడు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, హల్లెలూయా. మరి ఇందాక చెప్పాలనుకుని చెప్పలేదు నేను. అది చూసి నాకు చాలా బాధ కలిగింది. ఒక వీడియో వచ్చింది, సందేశం. ఒక కన్న కొడుకు అండి, కన్న కొడుకు, తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్నారు. నిజంగా అడుగు తీసి అడుగులు అలా వేయలేకపోతున్నారండి. చెరో బట్టల సంచి ఇచ్చేసండి వాళ్ళకే. మెయిన్ రోడ్డు మీద, నడి రోడ్డు మీద విడిచిపెట్టి వెళ్ళిపోయాడు కొడుకండి వాళ్ళని. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేని వయసు అండి వాళ్ళది. ఏంటమ్మా, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేని వయసులో ఎక్కడ వదిలిపెట్టేశాడు? నడి రోడ్డు మీద. అంటే వీళ్ళ పని ఇంకేంటి? భిక్షమెత్తుకోవడమే తప్ప ఇంకే దారే లేదు వాళ్ళకి. అలాంటి కొడుకులు ఎంతమంది లేరండి? వాళ్ళ కొడుకులా? కానే కాదు. తల్లిదండ్రులు దుఃఖపడితే చెప్పనా మా అన్న, వాళ్ళు ఏడితే నీకు ఏడిపే. స్తోత్రం. నీ విషయములో ఆత్మీయ తల్లిదండ్రులు సంతోషించాలి. ఏం చేయాలి? అందుకని ఆ వాక్యం చదవండి, ముగిందాం. హెబ్రీయులకు రాసిన పుస్తకము 13:17. 13:17. మీ పైని నాయకులుగా ఉన్న వారిని లెక్క ఒప్ప చెప్పవలసిన వారై మీ ఆత్మలను కాయుచున్నారు కనుక వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము. గనుక వారు దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. ఏమన్నాడమ్మా? వారి మాట విని వారికి లోబడి ఉండమన్నాడు.
దేవునికి స్తోత్రాలు. మా మా ఆశ ఏంటి తెలుసా? మనసారా మీ కొరకు ప్రార్థిస్తామండి. ప్రభువా, వీళ్ళు దీవించబడాలి, వీళ్ళు స్వస్థత పొందాలి, వీళ్ళు మేలు పొందాలని నా ఆత్మీయ బిడ్డల కొరకు నేను ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాను. పిల్లరా, దేవుని కొరకు బ్రతుకుదాం. ఇలాగ ప్రార్థించిన అనేక కుటుంబాలు ఈవేళ దేవుని కృపలో ఆశీర్వదింపబడ్డాయి. స్తోత్రం చెప్పండి. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. ఆశీర్వదింపడ్డాయి లేదా? దైవజనుల ప్రార్థన ద్వారా ఎన్నో కుటుంబాలు దేవుడు ఆశీర్వదించాడు. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించుగాక. చెప్పడానికి చాలా సమయం ఇంకా వాక్యం ఉంది, కానీ నేను ముగిస్తున్నాను. కళ్ళు మూసుకోండి. ప్రార్థన. మా పరమ తండ్రి, విత్తబడిన ఈ వాక్యానికి మీరే నీరు గట్టి ఫలింపచేయండి. వాక్యం వినడమే కాదు, వాక్యం విన్న దాన్ని బట్టి మా జీవితాలు మార్చుకొని మీ చిత్తమునకు లోబడి నీ మార్గాల్లో నడుచుచు నీకు ఇష్టలుగా జీవించులాగిన నీ బిడ్డలందరినీ సిద్ధపరచండి. మీ దీవెన కలుగు చేయను ఆయన, మేలు చేయని నాయన. యేసు ప్రభు ద్వారా ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థనలో ఉండండి. అలాగా థామస్ ప్రార్థనలో ఉండండి, ప్రార్థనలో ఉండండి. కాసేపు దేవుని మాటలు మనకి ఇవ్వబడ్డాయి. ఈ మాటలు మనం